ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సాయంకాల వేళ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని మనందరూ కూడా అధ్యయనం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మనందరూ కూడా క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ప్రభు ఏ విషయాలైతే మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారో ఆ విషయాల్ని మరి వాటిని బట్టి ప్రార్థిస్తూ మన జీవితాలకి అన్వయించుకోవడం ఎంతైనా గొప్ప విషయం. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో అది మన జీవితాన్ని నడిపించేదిగా ఉంది. ఒక దీపం చీకటిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు వెలుగు ఎంత ప్రాముఖ్యమో అవసరమో అలాగున దేవుని వాక్యము ఆ రీతిగా మన జీవితాలకు అవసరమైనది. కాబట్టి మనందరూ క్రమంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ధ్యానిస్తూ ఇందులో కొనసాగాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మరి మనం గత కొద్ది వారములుగా యేసుక్రీస్తు ప్రభు మరి మనకు బోధించినటువంటి ఆ బోధనలో భాగంగా అనేక అంశాలను మరి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి దినాన్న మరి మనం యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించినటువంటి వాటిలో ఉపమానములు, పారబుల్స్ మరి కొన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం. మరి లాస్ట్ వీక్ అటెండ్ అయినటువంటి వారు మేబీ నేను స్టార్టింగ్లో 1 or 2 క్వశ్చన్స్ అడుగుతానండి. జస్ట్ టు రీక్యాప్, లాస్ట్ వీక్ మనం ఏదైతే మీతో పంచుకున్నానో ఉపమానాల గురించినటువంటి విషయాలు, మరి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పవలసి ఉంటుంది. వాట్ ఎవర్ లాస్ట్ వీక్ నుంచి ఏదైతే విన్నారో వాటిని ఆధారం చేసుకొని. ఉపమానము అంటే ఏంటండి? వాట్ ఈస్ ఎ పారబుల్? ఎవరైనా త్వరగా మైక్ ఆన్ చేసుకుని చెప్పాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యక. వాట్ ఈస్ ఎ ఉపమానము అనగా ఏమిటి? లాస్ట్ వీక్ నేను చెప్పిన వాటిలో ఉపమానం అంటే అసలు అర్థం ఏంటి? లాస్ట్ వీక్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్పండి. ఇది ఏదండి? Earthly story with a heavenly meaning. Yes, earthly story with a heavenly meaning. పరలోకపు అర్థంతో కూడుకున్నటువంటి భూ సంబంధమైన ఒక కథ, రైట్? సో మరి మనందరూ కూడా కథలు చెప్పినప్పుడు ఆ కథల్ని ఆధారం చేసుకునే మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రభువారు కూడా మనకు కథల రూపంలో వాటిని తెలియచేయడం జరిగింది, రైట్? ఓకే, తర్వాత మేబీ మరికొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. లాస్ట్ వీక్లో ఏదైతే నేను పంచుకున్నానో సరే మీరు గుర్తుంచుకున్నారని తద్వారా నాకు తెలుస్తుంది. తర్వాత ప్రభు ఎందుకు పారబుల్స్ యూజ్ చేశారండి? ఎవరైనా to make heavenly truths understandable. ఓకేనండి. సో ఆయన బోధించేటటువంటి ఆ పరలోక సత్యము మనకు అర్థం అవడం కోసం, సింపుల్ థింగ్ కదండి. ఇప్పుడు ఒకవేళ ఆయన మనకు అర్థం కానట్టు బోధిస్తే అందులో ప్రయోజనం లేదు కదండి, రైట్? ఆ విషయానికి వస్తే మనకు వాక్యం ఎందుకు అనుగ్రహించబడిందంటే సో దట్ వి మే అండర్స్టాండ్ ఇట్, రైట్? దట్స్ వెరీ బేసిక్ థింగ్. సో ఉపమానముల ద్వారా ఆయన ఉపమానం లేకుండా ఏది చెప్పలేదని కూడా రాయబడింది, మనం చూసాం లాస్ట్ వీక్ లో కదండి. అంటే ప్రతిది కూడా ఆయన ఉపమానమును, పారబుల్, ఎ స్టోరీ, లైఫ్ లో జరిగేటటువంటి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని ఆయన ప్రస్తావిస్తూ దాని గురించి ఆయన మాట్లాడారు. ఇంకా ఆ యొక్క పారబుల్ అంటే ఆల్దో ఇట్ ఈస్ ఎ స్టోరీ, ఒక స్టోరీ రూపంలో చెప్పబడినప్పటికీ కూడా అందులో ఒక ఆత్మీయ సత్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఒక ఆత్మీయమైన సత్యం. మరి ప్రభువారు దానిని ఆయన మనకు బోధించినప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యమును మరి మనం గ్రహించాలి. ఇప్పుడు ఉపమానము, పారబుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ కంపారిజన్, రైట్? సో నేను మీకు లాస్ట్ వీక్లో చెప్పినట్టుగా స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెండెడ్ సిమిలీ, అంటే ఒక పోలిక, ఒక అలంకారం. అంటే దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చును. ఆ వలె ఉంది కదండి, అంటే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే పరిశుద్ధాత్మ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పావురమును ఉపయోగించడం జరిగింది. ఒక ఉపమానముగా, ఒక సాదృశ్యంగా, ఒక గుర్తుగా, ఒక చిహ్నముగా, ఒక పోలిక, ఒక అలంకారం. సో కాబట్టి
వాటిని మనం బేస్ చేసుకుని, అలాగే ప్రభు చెప్పినట్టుగా దేవుని రాజ్యము మరి ఆ యొక్క ఆవగింజను పోలి ఉన్నది. మత్తయి సువార్త 13లో ప్రభు అనేక ఉపమానాలు చెప్పారు. దేవుని రాజ్యము ఈ రీతిగా ఉంటుంది అని. కాబట్టి మనం పారబుల్స్ స్టడీ చేసేటప్పుడు బైబిల్లో ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు స్టడీ చేసేటప్పుడు మరి అవి కొన్నిటిను ఆయన పోల్చారు, ప్రక్క పక్కన పెట్టి వాటి అర్థాలు మరి మనకు తెలియచేశారు. కాబట్టి మనం దాన్ని గ్రహించాలి. రైట్. అలాగే లాస్ట్ వీక్ నేను మీతో పంచుకున్నటువంటి ఒక ఉపమానాన్ని మనం స్టడీ చేసాం లాస్ట్ వీక్. ఎవరు చెప్తారు? లాస్ట్ వీక్ Parable of the sower. ఏదండి? Parable of the sower. ఎస్, విత్తువాడి ఉపమానం, విత్తనాలు విత్తువాడి ఉపమానం మనం లాస్ట్ వీక్ స్టడీ చేసాం. రైట్. సో అందులో ఓకే, మేబీ ఇంకొక 1 or 2 క్వశ్చన్స్ అడిగి అప్పుడు ఈరోజు బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. అందులో ఎన్ని రకాల నేలలు గురించి మనం అక్కడ చదవచ్చు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాయిల్ కెన్ వి ఫైండ్ దేర్ ఇన్ దట్ పారబుల్ ఆఫ్ ద సోవర్? They are 4, but totally they are 6. ఎస్ అండి, మీరు బాగా గుర్తుంచుకున్నారు. యా, జనరలీ అందరూ కూడా జస్ట్ దాన్ని 4 అంటారు, కానీ ఆల్దో ఇట్ మైట్ అపియర్ టు బి 4, బట్ దెన్ ద లాస్ట్ వన్ మనం ఇంకొంచెం క్లోజ్ వ్యూలో కనుక మనం చూస్తే, లేక లాస్ట్ దాన్ని ఇంకొంచెం జూమ్ చేసి కనుక మనం చూస్తే, రైట్, సో అక్కడ మనకు యు సీ 3 టైప్స్ ఆఫ్ సాయిల్. ఓకేనండి. మిగతా వారు, రైట్, ఎవరైతే సైలెంట్గా ఉన్నారు గ్రూప్లో, మరి లాస్ట్ వీక్ అటెండ్ అయిన వారు, సరే ఇప్పుడు మీరు చెప్పండి. సరే, ఒక్కొక్కరు ఈ 6 రకాల నేలలు చెప్పాను కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నేల గురించి చెప్పండి. సో అందరూ మాట్లాడాలి, ఫీల్ ఫ్రీ. మీరు ఏవైతే వింటున్నారో వాటిని రెస్పాండ్ అవ్వండి. రైట్. మీకు ఒకవేళ అంటే రాసుకుంటారు కాబట్టి ఒకవేళ చూసి చెప్పినా పర్లేదు, మీ నోట్బుక్లో రాసుకుని ఉంటారేమో, చూసి చెప్పినా పర్లేదు. చెప్పండి ఒక్కొక్క రకమైన నేల. ఒక్కొక్కరు మైక్ ఆన్ చేసుకొని, వీలైతే మీరందరూ వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. చెప్పండి. పక్కన పడిన విత్తనం. అమ్మా, మొదటి నేల పక్కన పడిన విత్తనం. త్రోవ పక్కన పడిన విత్తనాలు, అది మొట్టమొదటి నేల. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సాయిల్. వే సైడ్, రోడ్ సైడ్. ఓకే, ఇంకొకరు ఎవరైనా రెండవ రకపు నేల? ముళ్ళ పొదలు. కరెక్ట్, ముళ్ళ పొదలు పడిన విత్తనాలు. గుడ్. మూడవది మంచి నేల. ఓకే, మంచి నేల. దానికంటే ముందు ఇంకొకటి ఉంది, రాళ్ళ మధ్యలో. ఎస్, రాళ్ళ మధ్యలో పడినటువంటి ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు, రాతి నేలన పడిన విత్తనాలు. రైట్. ఇంకా మంచి నేలని చెప్పారు కదా. సరే, మిగతా వాళ్ళు ఆ మంచి నేలలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అంటే మంచి నేల పడిన విత్తనాలు 3 రకాలుగా ఫలించాయి. సో ఏంటి ఆ 3 రకాలు మీరు చెప్పాలి ఇప్పుడు. 100 30 60 100. రైట్. మంచి నేలలో పడిన విత్తనాలు కొన్ని స్థలంలో, కొన్ని నేలన అదంతా మంచి నేలే, రైట్, అంత మంచి ఫర్టైల్ సాయిలే. అయితే ఒకవైపు, రైట్, ఒక భాగంలో మనం చూస్తే 30 fold 30 మరొక వైపు 60, మరొక వైపు ఏమో కంప్లీట్గా 100 ఆ పంట పండినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇదంతా మంచి నేల. మంచి నేలలో కూడా ఆ రీతిగా 3 స్థాయిలు ఉన్నాయని చెప్పుకున్నాం. రైట్. సో దాని భావాన్ని కూడా మీకు చాలా డీటెయిల్డ్గా నేను లాస్ట్ వీక్ వివరించడం జరిగింది. ఒకవేళ ఈరోజు లాస్ట్ వీక్ యాబ్సెంట్ అయినటువంటి వాళ్ళు దయచేసి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టేశాను కాబట్టి అది మీరు ఒకసారి మొత్తం చూసి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బైబిల్ ముందుంచుకొని ప్రేయర్ఫుల్గా మీరు ఇంకొకసారి చూడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనదండి. అంటే మన జీవితంలో లైఫ్ లాంగ్, ఒక జీవితాంతం కూడా దాని ఆ యొక్క స్ట్రగుల్లో వెళ్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంటుంది, కానీ మనమేమో కొన్నిసార్లు చక్కగా రెస్పాండ్ అవుతాం,
కొన్నిసార్లు స్పందించం, కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అశ్రద్ధ చేస్తుంటాం, కొన్నిసార్లు లైట్గా తీసుకుంటాం. కొన్నిసార్లు మనకి ఏదైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇంక మన కాన్సన్ట్రేషన్ మైండ్ అంతా కూడా అటువైపు వెళ్ళి ఇంకా ప్రభు దగ్గర ప్రార్థన కూడా చేయలేనంత ఇబ్బంది, లేక వాక్యాన్ని కూడా ధ్యానించలేనంత ఒక డిస్టర్బెన్స్ మనం వెళ్ళిపోతుంటాం, రైట్? కాబట్టి మన జీవితంలో మనందరూ కూడా ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నా అనేక రకాల పరిస్థితులు ఎదురవుతుంటాయి. కాబట్టి మన స్పందన వాక్యం విషయంలో ఎలా ఉన్నదో అది చాలా ప్రాముఖ్యం. అదే మన ఆత్మీయ జీవితాన్ని నిర్ధారిస్తుంది. వాక్యము పట్ల ఒక వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడో దానిని బట్టే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితపు స్థాయిని మనం చెప్పవచ్చు. నీవు ఆత్మీయంగా బలంగా ఉన్నావా లేక ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా ఎలా నిర్ధారించగలమంటే, నీవు వాక్యమునకు ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నావు. వాక్యం ఎక్కడ పడుతుంది నీ జీవితంలో? త్రోవ పక్కన పడుతుందా ఆ వాక్యం అనే విత్తనం, లేక రాతి నేలను పడుతుందా, లేక ముళ్ళ పొదల్లో పడుతుందా, లేక మంచి నేలను పడుతుందా? ఆ మంచి నేలలో కూడా మరి 30 ఫలించే స్థాయిలో మనమున్నామా, 60 ఫలించే స్థాయిలో మనమున్నామా, లేక 100 ఫలించే ఆ స్థాయికి మనం వెళ్తున్నామా అనేది ఎప్పటికప్పుడు మనలో ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది, రైట్? ఓకే, ఈ రోజున అదే సబ్జెక్ట్, ద పారబుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి అనేక అంశములలో ఉపమానములు మరికొన్ని మనం ఈరోజు మనం చూద్దాం. ఉపమానములు మరికొన్ని చూద్దాం. ఓకే, ఆ స్లైడ్స్ మీరు చూస్తున్నప్పుడు అక్కడ మీరు పాయింట్స్ని నోట్ చేసుకోవచ్చండి, రైట్? ఒకవేళ నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా, ఇది బైబిల్ స్టడీ క్లాస్ కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ వస్తే నో ప్రాబ్లం, రాసుకొని చివరిలో నేను మీకు టైం ఇస్తాను కాబట్టి ఆ షేరింగ్ టైంలో ఖచ్చితంగా మీరు వాటిని షేర్ చేయండి. ఓకే, ఆ క్వశ్చన్స్ ఉంటే నన్ను మీరు అడగచ్చు, లేదా టెక్స్ట్లో కూడా మీరు పెట్టేయచ్చు, నేను వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. చివరిలో కూడా దయచేసి ఈరోజు ఏదైతే నేను షేర్ చేయబోతున్నానో మీరు జాగ్రత్తగా విని చివరిలో షేరింగ్ టైం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఆర్ షేరింగ్ టైం అనొచ్చు, అక్కడ మీరు జస్ట్ 1 or 2 minutes, నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ టు షేర్ ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో, రైట్? ఓకే, సారీ, ఇది స్లైడ్ షో నేను మొదటి నుంచి వచ్చేస్తుంది మళ్ళీ. రైట్, ఆ ఉపమానంలో మనం కంటిన్యూ చేద్దామండి. ఈ రోజున మరి మనము బుద్ధి కలిగిన అలాగే బుద్ధి లేని కన్యకల ఉపమానంను ఈరోజు మరి మనము ధ్యానించుకోబోతున్నాం. ఎవరైనా చెప్పగలరా అది ఎక్కడుందండి బైబిల్లో? ఆ వాక్య భాగం, ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఎవరైనా చెప్పగలరా? మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు. దయచేసి బైబిల్స్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్వాలేదు, చదవండి. మాథ్యూ చాప్టర్ 25 verses 1 to 13. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తనతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలోని నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికిరి, నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుకొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందును లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా,
మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. రైట్, చాలు బ్రదర్. రైట్, అందరూ విన్నారు కదండి, లేక మీ బైబిల్స్ లో మీరు చూశారు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు మరి చదువుకున్నాం. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానమును ఆయన తెలియజేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ లోనే ఉంటుంది పరలోక రాజ్యము అనే పదం మీరు చూస్తున్నారు కదండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చూసారండి, పోలి ఉన్నది. మీకు లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అసలు ఉపమానం అంటే ఏంటి, ఉపమానం ప్రభు ఎందుకు చెప్పారు, ఉపమానం యొక్క మూల అర్థాలు, ఆ గ్రీక్ వర్డ్స్ లో ఉన్నటువంటి ఆ పదాలు, దాని మీనింగ్స్, తర్వాత ఆ యొక్క వాటిని ఎలా మరి మనం వ్యాఖ్యానించాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, లేక ఎలాగా అప్లై చేసుకోవాలి. అందులో మనం గమనించవలసినటువంటి కీవర్డ్స్. సో పరలోక రాజ్యము, అలాగే అది స్టార్టింగ్ వర్డ్ ఈ మొదటి వచనంలో. లాస్ట్ వర్డ్ ఏముందండి, పోలి ఉన్నది కదా. సో ఆ పోల్ ఎందుకని చెప్పాను, ఉపమానం ప్యారబుల్ అన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ప్రభువు ఒక విషయాన్ని మరొక దాంతో కంపేర్ చేసి పోల్చి చెప్పడం. రైట్, నౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్, ఓకేనా, దిస్ అన్నమాట, బ్రైడ్. సో కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు ప్రభు వారు చెప్పారో, ఈ యొక్క 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకల గురించి ఈ యొక్క ఉపమానం. మరి 5 బుద్ధిగల కన్యకలు ఎందుకు, వై డు వి కాల్ దెమ్ బుద్ధిగల కన్యకలు అంటున్నామంటే, వారు సిద్ధపడి నూనెను తమ దివిటీలలో పెట్టుకొని వారు సిద్ధంగా వారు ఉన్నారు. మరి పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా సరే మరి ఆయనను ఎదుర్కోవడానికి, లేక ఆ యొక్క ఆహ్వానం మేరకు ఆ యొక్క లోపలికి వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మిగతా 5 వారు సిద్ధపడి లేరు. అందుకే వారిని బుద్ధి లేని కన్యకలు, ఫూలిష్ వర్జిన్స్ అని పిలుస్తూ ఉన్నాం. తర్వాత మరి చూద్దాం ఒక్కొక్కటి. ఈ యొక్క ఉపమానంలో చెప్పిన విషయాలు చూసినట్టయితే, మరి ప్రభు యొక్క సందేశం ఏంటి అని కనుక ఆలోచిస్తే, చివరి వచనం 13వ వచనంలో ప్రభు యొక్క సందేశం లేక మెయిన్ పాయింట్, కీ థింగ్ యూ కెన్ ఫైండ్ ఇన్ వర్స్ 13. ఆ దినమైనను గడియే అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. ఇంగ్లీష్లో ఏముందండి, ఇంగ్లీష్ బైబిల్లో మెలకువగా ఉండుడికి బి prepared. Be Prepared, ready. Yeah, it's like watchful or vigilant. Watchful. Be vigilant or be watchful or be prepared. So అదండి, దట్ ఈస్ ద కీ మెసేజ్ ఆఫ్ దిస్ పారబుల్. ప్రభువారి యొక్క సందేశం, ఈ యొక్క ఉపమానం చెప్పుడు ద్వారా ఆయన చెప్పాలనుకున్నట్టు సందేశం ఏంటంటే, మరి దేవుని యొక్క రాకడ మనకు ఎప్పుడు జరుగుతుందో. ఎందుకంటే ఆ క్రీస్తుని పెండ్లి కుమారుడితో పోల్చారు, రైట్. మనల్ని, సంఘాన్ని వధువుతో పోల్చారు. పాత నిబంధనలు అయితే ప్రభుని లేక యెహోవా దేవుణ్ణి భర్తతో పోల్చడం జరిగింది, ఇశ్రాయేలీలను భార్యతో పోల్చడం జరిగింది. క్రొత్త నిబంధనలో అయితే క్రీస్తుని వరుడుగా, బ్రైడ్ గ్రూమ్తో పోల్చడం జరిగింది, సంఘాన్ని వధువుగా, బ్రైడ్ గా పోల్చడం జరిగింది. కాబట్టి అది కూడా పోల్చడం జరిగింది అంటున్నారు, రైట్. నాట్ ద లిటరల్ మీనింగ్, అంటే ఆయన పెళ్లి కుమారుడేమి కాదు, ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ గాడ్. అయితే మనము అర్థం చేసుకోవడానికి బైబిల్లో అటువంటి పదాలు వాడబడ్డాయి. యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని పిలుస్తారు వాటిని. అంటే మనుషులుగా మనము దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు దేవుడి గురించి దేవుని భాషలో మనకు అర్థం కాదు, రైట్. అయితే మానవులుగా, హ్యూమన్ బీయింగ్స్గా మనం ఉన్నాం కాబట్టి ఆ దేవుడి గురించి అర్థం చేసుకోవడానికి ఆయన కూడా ఈ రీతిగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఉదాహరణకి దేవుడు మనకు తండ్రి అన్నప్పుడు, అంటే లిటరల్గా మనకి ఆయన తండ్రి కాదు, బట్ యాజ్ ఎ ఫాదర్ తండ్రి ఏం చేస్తాడో, తండ్రి సంరక్షించి, భద్రపరిచి, వారి యొక్క అవసరాలు తీర్చి, ఏ రీతిగా ఆయన ఒక మంచి తండ్రి ఏ రీతిగా స్పందిస్తాడో, మంచి లక్షణములు కలిగిన తండ్రి, ఆ రీతిగా మన దేవుడు కూడా తండ్రి ఉన్నాడు. లేక దేవుడు మనకు కాపరి అని మనకి బైబిల్లో చెప్పబడింది కదండి, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. సో లిటరలీ గాడ్ ఈజ్ నాట్ షెపర్డ్, గాడ్ ఈజ్ గాడ్, ఈజ్ నాట్ ఎ షెపర్డ్, బట్ గాడ్ ఈజ్ లైక్ ఎ షెపర్డ్.
ఒక మంచి కాపరి ఏ రీతిగా తన మందను కాచి వాటికి కావలసిన అవసరాలను తీర్చి ఆపద కలిగినప్పుడు వాటిని భద్రపరిచి సంరక్షించి పోషించి మరి వాటిని చూసుకుంటాడో, వాటిని టేక్ కేర్ ఆఫ్ చేస్తాడో, ప్రభు కూడా అలాగ మనల్ని కాచే దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆయన పెళ్లి కుమారుడు అన్నప్పుడు లిటరల్గా ఆయన అక్షరాల ఏమీ పెళ్లి కుమారుడు కాదు, ఆయన దేవుడే. మనం అర్థం చేసుకోవడానికి ఏ రీతిగా మరి ఆయన వస్తున్నాడు. దానికి తోడు ఆ రోజుల్లో ఈ యొక్క వివాహం గురించి ఆలోచించినప్పుడు మరి ప్రభు చెప్పినప్పుడు అందరూ దాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఇశ్రాయేల్ సంస్కృతిలో కూడా ఈ రీతిగా పెళ్లి కుమారుడు మరి వివాహ విందుకి వివాహమునకు వచ్చే సమయానికి వీరందరూ సిద్ధంగా ఉండాలి. వీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఇక్కడ జరిగేటటువంటి ఒక ప్రక్రియ, ఇక్కడ జరిగేటటువంటి ఒక యాక్టివిటీని ప్రభు ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని ఇప్పుడు స్పిరిచువల్గా ఆయన మాట్లాడుతున్నారు. పారబుల్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ భూమి మీద న్యాచురల్గా ఓకే మన యొక్క ప్రాంతంలో జరిగేటటువంటి సన్నివేశాలను ఆయన తీసుకొని ప్రస్తావిస్తూ ఎగ్జాంపుల్స్గా చెబుతూ అక్కడి నుంచి ఇక స్పిరిచువల్లోకి ఆయన వెళ్తారు. ఆత్మీయమైన ఎగ్జాంపుల్స్. ఎప్పుడు కూడా న్యాచురల్ వరల్డ్లో జరిగే విషయాలు మనం చక్కగా గమనించినట్టయితే మనకు సూపర్ న్యాచురల్ యొక్క వరల్డ్ కూడా మనకు అర్థమవుతుంది. రైట్? ఓకే, ఇక ఈ ఉపమానంలో ఈ 5 బుద్ధిగల లేక 5 బుద్ధి లేని కన్యకల ఉపమానంలో ప్రభు యొక్క సందేశం ఏంటంటే మెలకువగా ఉండుడి లేక సిద్ధపడి ఉండుడి. బీ వాచ్ఫుల్, బీ విజిలెంట్, బీ ప్రిపేర్డ్. రైట్? అది కూడా దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ కాన్స్టెంట్ వాచ్ఫుల్నెస్. ఈ సిద్ధపాటు మెలకువ అనేది మనము ఎడతెగక మెలకువ కలిగి ఉండాలి. అంటే ప్రతిరోజు మెలకువ కలిగి ఉండాల్సిందే. ఎలాగంటే మరి అలాగే ప్రతిరోజు కూడా మనం పడుకునే ముందు రైట్ మీ యొక్క హౌస్, మీ ఇంటి తలుపులు ఏం చేస్తారండి? రైట్, డే అంతా కూడా మీ హౌస్ డోర్స్, ఒకవేళ మీది కనుక ఇండివిజువల్ హౌస్ కనుక ఇంటే జనరల్గా అందరూ ఓపెన్ చేసి ఉంచుతారు, తలుపులన్నీ తెరిచి ఉంచుతారు డే టైం. అయితే నైట్ టైం పడుకునే ముందు రైట్ అన్నీ కూడా తలుపులు వేస్తారు కదా జాగ్రత్తగా. మీకు ఒకవేళ ఫ్రంట్ లేకపోతే బ్యాక్ లేకపోతే మరి ఇంకొక సైడ్ డోర్స్ ఉంటాయి. కొన్ని హౌసెస్లో 2 or 3 or 4 ఆ హౌస్ సైజ్ని బట్టి ఉంటుంది. సో పడుకునే మాత్రం అందరూ కూడా దాన్ని జాగ్రత్తగా చేసి రైట్ అంత జాగ్రత్తగా ఓకే మనం డోర్స్ అన్ని వేసామా, లేకపోతే గ్యాస్ మరి ఆఫ్ చేసామా అన్నీ, లేక ట్యాప్స్ అన్నీ కూడా ఓకేనా మరి ఆఫ్లో ఉన్నాయా, లేకపోతే మనం యూజ్ చేయని రూమ్లో ఎలక్ట్రిసిటీ స్విచెస్ లైట్స్ ఆఫ్ చేసామా, అన్ని జాగ్రత్త చేస్తాం కదండి. రైట్? అలాగా ఎప్పుడు చేస్తాం మనం? మంత్లీ వన్సా, వీక్లీ వన్సా, లేక ఎవ్రీడేనా? ఎవ్రీడే కదండి. ఎస్, ఎవ్రీడే వీ డూ దట్. ఎవ్రీడే లైక్ వీఆర్ సో కేర్ఫుల్, లేకపోతే వీఆర్ వాచ్ఫుల్. లైక్ బైబిల్ భాషలో చెప్పాలంటే ఆ విషయంలో మనం చాలా విజిలెంట్గా, వాచ్ఫుల్గా, ప్రిపేర్డ్గా ఉంటాం కదండి. సో అంతా చక్కగా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి, ఎక్కడ మనకి ఎటువంటి డేంజర్ జరగకూడదు, ఎటువంటి జరగరాని అపాయము లేక ప్రమాదం జరగకూడదని మనం ఎంత ప్రిపేర్డ్గా ఉంటాం కదండి. మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా, మనం ఎంత బిజీగా ఉన్నా, ఈవెన్ చివరికి మనం అప్పుడప్పుడు సిక్ అవుతుంటాం. సిక్ అయినప్పటికీ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి, తీసుకుంటాం కదండి. రైట్? సో అన్నీ కూడా చక్కగా మనం వేసి సేఫ్గా ఉండాలి. సేఫ్టీ గురించి సేమ్ వే ఈ యొక్క ప్రిపేర్డ్నెస్ లేక వాచ్ఫుల్నెస్ లేక విజిలెన్స్, మెలకువ అనేది కూడా మనం రెగ్యులర్గా కలిగి ఉండాలి. రైట్? ఏదో రక్షణ పొందినటువంటి కొత్తలో మాత్రమే కాదు. చాలా మంది విశ్వాసులు చేసే పొరపాటు, ఏదో రక్షణ పొందిన కొత్తలో చాలా జాగ్రత్తగా తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇక రాను దినములు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది వారిలో ఒక రకమైనటువంటి తేలిక స్వభావం, లేకపోతే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం లేక నెగ్లిజెన్స్ ఆర్ కేర్లెస్నెస్ రావడంతో ఇక ఆ కాన్స్టెంట్ వాచ్ఫుల్నెస్లో తగ్గిపోతూ ఉంటారు. అయితే ప్రభు కోరుకున్నది అది కాదు. ఎందుకంటే మరి ఆయన ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ విషయానికి వస్తే ప్రభు యొక్క రాకడ ఎప్పుడు మరి జరుగుతుందో మనకు ఆ ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం వీ డోంట్ నో. రైట్? దేవుడు దాన్ని బయలుపరచలేదు. అయితే దేవుడు మనకు ఆయన రాకడకు ముందు కొన్ని సూచనలు అయితే తప్పకుండా బయలుపరిచారు. తప్పకుండా ఆ సూచనల ద్వారా
మనం అలర్ట్ అయి ఇక సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు తెలియచేశారు. రైట్. సో అందుకని ఆయన మనము అన్ని సమయములలో మనము మెలకువగా ఉండాలి అనే విషయం తెలియచేశారు. రైట్. ఆయన తెలియచేశారు, ఎందుకంటే ఆయన చెప్పారు. మరి ఆ గడియ మీకు తెలియదు. మీరు తర్వాత ఫ్రీ టైంలో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని కూడా మీరు చదవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రైట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వచ్చినట్టయితే, అంటే 25లో మనం చదివాం కదా, 25లో ఇప్పుడు జస్ట్ కమ్ టు ద ప్రీవియస్ చాప్టర్. ఇప్పుడు కూడా మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక వచనం మనం చదివినప్పుడు అర్థం కాకపోతే దాని కాంటెక్స్ట్ ముందు వచనాల్లో లేక ముందు అధ్యాయం లేదా తర్వాత అధ్యాయాలు కూడా మనం చదవాలి టు గెట్ ది ఎంటైర్ పిక్చర్ or to get the entire story or to get the entire clarity about the events. సో 24లో మరి ప్రభు ఏం చెప్పారు? 42 నుంచి 46 దాకా చదవండి. Therefore keep watch, because you do not know on what day your Lord will come. But understand this, if the owner of the house had known at what time of night the thief was coming, he would have kept watch and would not have let his house be broken into. So you also must be ready, because the Son of Man will come at an hour when you do not expect him. Who then is the faithful and wise servant whom the master has put in charge of the servants in his household to give them their food at the proper time? It will be good for that servant whose master finds him doing so when he returns. రైట్. థ్యాంక్ యూ అండి. తెలుగులో కూడా చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 24, 42 నుంచి 46 దాకా. ఎవరు మొదటి తీస్తే వాళ్ళు చదవచ్చండి. వేరే వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయకండి టు సేవ్ టైం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయుడని మీరెరుగుదురు. మీరును కొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యాజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యాజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. రైట్. అతడు తన చాలా 46 దాకా. ఓకే, గమనిద్దాం. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ కూడా అంటే ఈ పారబుల్, ఈ స్టోరీ ఆఫ్ ద 10 వర్జిన్స్ గురించి చెప్పడానికంటే ముందే ప్రభు ఒక విధమైన క్లారిటీ ఇచ్చేశారు. ఓకే, ఈ వచనాల్లో ఈ మత్తయి సువార్త, ఇన్ఫ్యాక్ట్ మత్తయి సువార్త 24, 25 మరి భవిష్యత్తులో లేక ఎండ్ టైమ్స్, అంత్యకాలంలో మరి జరిగే కొన్ని సంభవాల గురించి మనకు ఆయన అనేక సూచనలు, మెనీ సైన్స్ హి హస్ గివెన్ us. ఓకే, చివరి రోజుల్లో అంత్యకాలంలో ఏం జరుగుతుంది, లేక ప్రభు యొక్క రాకడకు ముందు ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి, ప్రభు యొక్క రాకడకు గల గుర్తులు అన్నీ కూడా ఆయన ఇక్కడ మనకు తెలియచేశారు. సో ప్రభు మనకు ఒక స్పష్టత ఇచ్చారు ఆయన యొక్క రాకడకు గల సూచనల విషయంలో. మరి అందులో భాగంగా ఆయన విషయాలు తెలియచేస్తూ 42 నుంచి మీరు చదివారు కదా, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. రైట్, వి డోంట్ నో. ఓకే, ద మూమెంట్ వెన్ ద లార్డ్ ఈస్ కమింగ్. కావున మీరేం చేయాలి? మెలకువగా ఉండి. చూసారండి 42. సో వీలైతే అక్కడ మెలకువగా ఉండి దాన్ని కూడా మీరు మీ బైబిల్లో సర్కిల్ చేయండి, లేదంటే అండర్లైన్ చేయండి, లేదనుకుంటే మీ దగ్గర నోట్బుక్ ఆర్ డైరీలో రాసుకోండి. సో ప్రభువు 42 వచనంలో కూడా మెలకువగా ఉండు అన్నారు. అలాగే మనం చదువుకున్నటువంటి ఈ యొక్క ఉపమానం యొక్క టెక్స్ట్ లో లాస్ట్ వర్స్ 25 చాప్టర్ 13th వర్స్లో కూడా లాస్ట్ వర్డ్ మెలకువగా ఉండు. సో ద సేమ్ వర్డ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతూ ఉంది. సో కాబట్టి మనకు ఒక వర్డ్ అట్లా ఒకే చాప్టర్లో లేక ఒక ప్యాసేజ్లో రిపీటెడ్గా అవుతుంది అంటే దట్ మీన్స్ అది చాలా ఇంపార్టెంట్ వర్డ్. దట్స్ ద కీ వర్డ్, దట్స్ వేర్ ద ఎంఫసిస్ లైజ్ ఆన్. సో ప్రభు దాని గురించి ఆ మాటను నొక్కి వక్కారించి చెప్తూ ఉన్నారు. అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా ఆలకించి ఆ ప్రకారంగా మనం చేయాలి. వీ నీడ్ టు రెస్పాండ్ అకార్డింగ్లీ. సో ఏంటి? మెలకువగా ఉండు అని ఆయన చెప్తున్నారు.
The voice is breaking, Pastor. సిస్టర్ యా ప్లీజ్ కమ్ అగైన్ అండి. Voice is breaking in between, Andy. ఓకే, మై వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఓకే, ఎనివే ఐ థింక్ చూద్దామండి. గమనించండి, ఇక్కడ ఆయన మెలకువగా ఉండి అన్నారు. ఎందుకంటే దొంగ ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనివ్వడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. రైట్. సో ఇక్కడ మెలకువగా ఉండుడి అని పైన మీరు చూశారు. ఇక్కడ 44 ఎండింగ్ లో సిద్ధముగా ఉండుడి, బి ప్రిపేర్డ్. ఓకే, బి విజిలెంట్ ఆర్ బి వాచ్ఫుల్ అండ్ నౌ బి ప్రిపేర్డ్. మెలకువగా ఉండుడి అని పైన అన్నారు, ఇక్కడ క్రింద మరి మీరు సిద్ధంగా ఉండుడి అన్నారు. ఓకే, ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గా ఉందండి? Yes, yes. వినిపిస్తుంది? ఇస్ ఇట్ ఆడిబుల్, క్లియర్? Yes, very clear. యా, రైట్ అండి, గో హెడ్. అక్కడ ఆయన సిద్ధంగా ఉండని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, సాధారణంగా ఎవరైనా దొంగలు పడ్డారంటే ఎవరి ఇంట్లోనైనా షాప్లోనైనా వాళ్ళు ఏమి ముందే చెప్పి వెళ్ళరు కదండి. ముందే చెప్పి వెళ్తే వాళ్ళు సిద్ధంగా ఉంటారు కదండి. ఆ దొంగతనం జరగకుండా అందరూ సిద్ధంగా ఉంటారు. లేక ముందే వాళ్ళు పోలీస్కి ఇన్ఫర్మేషన్ అందించేసి మరి వాళ్ళు పట్టించేస్తారు. కాబట్టి దొంగలు చాలా తెలివైన వాళ్ళే. ఈ రోజుల్లో దొంగలు ఇంకా చాలా స్మార్ట్గా, లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా వాళ్ళకి తెలుసు. ట్రిక్స్, టెక్నాలజీ అన్ని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి చాలా ఎప్పుడు వెళ్ళాలి, ఎలా చేయాలి అని కూడా వాళ్ళకి తెలుసు. ఓకే, సో దొంగ ఏమీ చెప్పి రాడు మన ఇంట్లో దొంగతనం చేయడానికి, రైట్? లేక మన దగ్గర దోచుకుని వెళ్ళడానికి కూడా ఏం చెప్పి రాడు. కాబట్టి ఆ దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకోని గడియలో, అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో, లేక మనం చాలా డీప్ స్లీప్లోకి, మేబీ మిడ్-నైట్ 12 తర్వాత మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత, లేదు మనం ఎక్కడైనా వెకేషన్కి, హాలిడేస్కి, రైట్, మనం హౌస్ అంతా లాక్ చేసి కొన్ని డేస్, ఓకేనా, మనం బయటికి వెళ్ళినప్పుడు, ఓకే, ఆ సమాచారం, ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొని అప్పుడు రావడం, అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ వేలో, అన్ఎక్స్పెక్టెడ్ టైం, అనుకునే గడిలో దొంగ వస్తాడు. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెవడు? బుద్ధిమంతుడైన దాసుడు. చూసారండి, అక్కడ బుద్ధి గల కన్యకలు అనే పదం ఉంది కదా. సో దీనికి దానికి మళ్ళీ మ్యాచ్ అవుతుంది. సో అంటే అలాగే సిమిలారిటీస్ ఉన్నాయి. ప్రభు చెప్తున్నప్పుడు ఒక అధ్యాయంలో, అంటే ముందు అధ్యాయంలో కూడా అలాగ బుద్ధిమంతుడు అంటున్నారు, అని ఇక్కడ కూడా బుద్ధి గల, రైట్? సో కాబట్టి బుద్ధి గల వ్యక్తుల గురించి మరి ప్రభువు చూస్తూ ఉన్నారు. లేక మనం కూడా నమ్మకమైన బుద్ధిమంతులుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశము. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలా చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే దేవుని దృష్టిలో ఎవరు ధన్యుడు అంటే నమ్మకమైన బుద్ధిమంతులు ధన్యులు. ఎవరైతే నమ్మకముగా మరి బుద్ధి కలిగి సిద్ధముగా మెలకుగా ఉంటారో, రైట్? అదే మనం ఈ యొక్క బుద్ధి గల కన్యకల నుంచి నేర్చుకుంటున్నాం. మనం నమ్మకముగా ఉండాలని, బుద్ధి కలిగి ఉండాలని, మెలకుగా ఉండాలని, అలాగే సిద్ధపడి, బీ ప్రిపేర్డ్ ఎనీ టైం. ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా మనం ఆయన ఎదుర్కోవడానికి, ఆయనతో కూడా ఆ యొక్క విందులోకి మరి మనం కూడా ప్రవేశించబోతున్నాం. ఆ అర్హతను సాధించిన వారుగా, ఆ ఆత్మీయ అర్హత, స్పిరిచువల్ క్వాలిఫికేషన్ మనం సాధించిన వారుగా మరి మనం సిద్ధంగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి అటువంటి దాసుడు ఆయన దృష్టిలో ధన్యుడు. బుద్ధి కలిగి, నమ్మకముగా, మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి ఉన్నవారు దేవుని దృష్టిలో ఎవరండి? ధన్యులు. కాబట్టి చాలా స్పష్టంగా ప్రభువారు అది చెప్పారు. అది చెప్పిన తర్వాతే ఇక ఆయన ఈ యొక్క ఉపమానం చెప్పారు. ఇంకా మనం కనుక చూస్తే, జస్ట్ టు కంటిన్యూ, 46 దాకా చదువుకున్నాం కదండి. సో దాని తర్వాత ఇక ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో వారి గురించి ఉంది. ఇక దానికి ఆపోజిట్ లో ఏముందండి? అతడు తన యావదాస్తి మీద వారి ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు, కాబట్టి బుద్ధిమంతుడైన దాసుడు, అలాగే దుష్టుడైన దాసుడు, రైట్? అక్కడ నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు ఉన్నాయి. 24వ అధ్యాయంలో. 25లో మనం చదువుకున్న వాక్య భాగంలో
బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, రైట్, ఇద్దరు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకోని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వాని పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండను. అంటే ఎవరైతే ఆ రీతిగా నమ్మకముగా ఉండరో, బుద్ధి కలిగి ఉండరో, మెలకువ కలిగి ఉండరో, సిద్ధపాటు కలిగి ఉండరో, చూసారా, వారికి భయంకరమైనటువంటి ఒక శిక్ష, పనిష్మెంట్, రైట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క తీర్పు. అంటే సిద్ధపడిన వారికి లోపల విందు, లేకపోతే ఆనందము, సంతోషము, రైట్, మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క ఆనందాన్ని వారు పొందుకొని నిత్యరాజ్యంలో ప్రభుతో కలిసి వారు జీవిస్తారు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఆల్ దోస్ హు ఆర్ ప్రిపేర్డ్ అండ్ హు ఆర్ వాచ్ఫుల్ అండ్ విజిలెంట్. అయితే ఎవరైతే సిద్ధపడి ఉండరో, రైట్, మరి ఎవరైతే సిద్ధపడి ఉండరో, బుద్ధి కలిగి ఉండరో, వారికైతే మరి శిక్ష అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువారు 24వ అధ్యాయంలో చెప్పారు. అది చెప్పి ఇంకా నెక్స్ట్ వెంటనే ఏమంటున్నారండి, పరలోక రాజ్యం 25వ అధ్యాయంలో ఇక మొదటి వచనంతో పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని ఈ ఉపమానాన్ని చెప్పారు. రైట్. సో ఈ ఉపమానం మనకు అర్థమవడం కోసము ఆ పైన ఉన్నటువంటి ఆ కొన్ని వచనాలు మరి మనం చదివాం. అక్కడ కూడా ప్రభు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేశారు. సో కాబట్టి ప్రభు యొక్క బుద్ధి కలిగినటువంటి లేక బుద్ధి లేని కన్యకల ఉపమానంలో మనకు చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సందేశం ఏంటంటే హ్యావ్ ఆల్వేస్ కాన్స్టెంట్ వాచ్ఫుల్నెస్. ఎప్పుడు కూడా మీరు మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి, బుద్ధి కలిగి జీవించాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశం. రైట్. సో అదే సందేశం లేక అదే థాట్, అదే థీమ్ బైబిల్లో కూడా మిగతా సందర్భాల్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకు మనం 2 లేదా 3 ఇతర వాక్య భాగాలు కూడా చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో మొదటి 6 వాక్యాలు కూడా చదువుకుందాం. మొదటి తెస్సలోనికకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఫస్ట్ Thessalonians chapter 5 verses 1 to 6. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా మీ దగ్గర ఏ బైబిల్ ఉంటే చదవండి. Now, brothers, about times and dates we do not need to write to you, for you know very well that the day of the Lord will come like a thief in the night. While people are saying peace and safety, destruction on them suddenly as labor pains on a pregnant woman, and they will not escape. But you, brothers, are not in darkness, so that this day should surprise you like a thief. You are all sons of the light and sons of the day. We do not belong to the night or to the darkness. So then let us not be like others who are asleep, but let us be alert and self-controlled. రైట్. చాలా అద్భుతమైనటువంటి మాటలండి. తెలుగులో కూడా చదవండి దయచేసి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొని ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. గమనించండి, చాలా స్పష్టంగా ఉన్నాయి కదండి దేవుని యొక్క మాటలు. మరి మత్తయి సువార్త 24లో ప్రభువారు రైట్ ఆ యొక్క దొంగను గూర్చినటువంటి అది కూడా ఉపమానమే. రైట్. ఆ దొంగ వలె వచ్చును, చూసారు కదండి. ఉపమానంలో ఎప్పుడు కూడా వలె అంటే ఒక విషయాన్ని ప్రభు మరొక విషయంతో పోల్చి రైట్ అలంకారప్రాయంగా మరి పోల్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందుకే ప్రభు యొక్క దినము కూడా దొంగ వలె
రైట్? ఆ వలె అనే పదం చూశారు కదా. సో ఆ దొంగ ఎలాగైతే వస్తాడో, రైట్, అది ఈ లోకంలో జరిగే సంభవం. రైట్? దొంగలు ఇంటి మీద పడ్డం దొంగతనానికి. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. రైట్? కాబట్టి మన సిద్ధంగా కూడా మనం చెప్పారు. సో దాన్ని కూడా ఒక ఉపమానంగా ప్యారబుల్ గానే తీసుకుని ప్రభు వారు ఇక్కడ చెబుతున్నారు. సో కాబట్టి ఇక్కడ కూడా పౌలు ఇక్కడ బోధిస్తున్నారు. పౌలు ఆ తెస్సలోనిక సంఘానికి మాట్లాడుతూ ప్రభు యొక్క దినం గురించి, ప్రభు యొక్క రాకడ గురించి, రైట్, ఆయన కొన్ని విషయాలు ఈ తెస్సలోనికలకు రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఆయన కూడా చూడండి, మీరు ఆ కాలములను గురించి, సమయాలను గురించి, ఓకేనా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభు దినము గురించి మీరు ఒక స్పష్టత మీకు ఉండాలి. అది అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటారండి? ఇక్కడ కూడా చూడండి, అక్కడ ఎలాగైతే మరి బుద్ధిమంతులు, దుష్టులు అని 24వ అధ్యాయంలో చెప్పారు మత్తయి సువార్త. 25లోనేమో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, రైట్, ఐదుగురు గురించి చెప్పారు కదా. ఇక్కడ మరి పౌలు గారు ఆయన ఉపయోగించినటువంటి సాదృశ్యం ఏంటంటే వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, పగటి సంబంధులు, రాత్రి సంబంధులు, రైట్. కాబట్టి ఇక్కడ కూడా 2 రకాల ప్రజలను గురించి మనం చదువుతున్నామండి. 2 రకాల ప్రజలు, సిద్ధపడిన వారు, సిద్ధపడని వారు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, నమ్మకస్తులు, అపనమ్మకస్తులు, చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, రాత్రి సంబంధులు. గ్రహిస్తున్నారు కదండి? అర్థం చేసుకుంటున్నారు కదా? వీలైతే రాసుకోండి ఈ మాటలు. కాబట్టి ఈ 3 మత్తయి సువార్త 24లో, మత్తయి సువార్త 25లో, ఇక్కడ మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా, అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ థీమ్. అదేంటంటే వాచ్ఫుల్నెస్, విజిలెన్స్, ప్రిపేర్డ్నెస్, మెలకువ కలిగి ఉండుట, సిద్ధపాటు కలిగి ఉండుట, దాని గురించి వ్రాయబడింది. కాబట్టి మనం వెలుగు సంబంధులు కాబట్టి మరి మనము పగటి సంబంధులు. అక్కడ మనకు ఫుట్ నోట్స్లో ఒకసారి మీరు చూస్తే ఈ మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో వెలుగు సంబంధుల దగ్గర మీకు ఒక ఫుట్ నోట్స్ ఉంది, రైట్? ఆ యొక్క రెండో ఫుట్ నోట్స్, అక్కడ వెలుగు కుమారులు, పగలు కుమారులు అయి ఉన్నారు. నేను ఒక గురించి చెప్పాలంటే క్రైస్తవులకు, విశ్వాసులకు, లేక దేవుని సేవకులకు ప్రభు పెట్టిన ఇంకొక పేరు ఏమిటంటే వెలుగు కుమారులు, లేక పగటి కుమారులు, వెలుగు కుమారులు. సో వీఆర్ పీపుల్ ఆఫ్ ద లైట్ ఆర్ ద డే, నాట్ డార్క్నెస్ ఆర్ ద నైట్. ఓకే? సో ప్రభు ఎలాగైతే చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినట్టుగా, అదే మాట ప్రభు మనకు వర్తింపచేసి మీరును లోకమునకు వెలుగై ఉన్నారన్నారు. మనం ఇంతకుముందు క్లాసెస్లో కొండ మీద చేసిన ప్రసంగాన్ని ధ్యానం చేసేటప్పుడు మనం చూసాం కదండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, యు ఆర్ ద లైట్ అండ్ ద సాల్ట్ ఆఫ్ ది వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. కాబట్టి మనల్ని ప్రభు వెలుగు సంబంధులుగా చూస్తూ ఉన్నారు. సో వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద లైట్. క్రీస్తు రక్తము చేత కడబడిన ప్రతి విశ్వాసి కూడా మరి వెలుగు సంబంధిగానే ప్రభు చేత పిలబడుతున్నాడు. మరి వెలుగులోకి తీసుకురాబడిన వారు ఇక వెలుగులోనే కొనసాగాలి మన జీవితం. ఇక జీవితాంతం కూడా మనం వెలుగులోనే జీవించాలి. క్రీస్తు అదే కోరుతున్నాడు. మధ్యలోనే మళ్ళీ మనం వెనక్కి, లేక రాత్రికి, లేక చీకటిలోకి ప్రవేశించేవారుగా మరి మనము ఆ రీతిగా ఉండకూడదు. కాబట్టి ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. అంటే మనము నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? అక్షరాలన, భౌతికంగాన, రైట్? గమనించండి, బైబిల్లో చాలా సార్లు 2 విధాలుగా బైబిల్ రాయబడింది. ఒకటి, you need to take as literal meaning, and secondly you need to take as a figurative, రైట్? అక్షరార్థము, సాదృశ్య రూపకం. కావాలంటే రాసుకునే వాళ్ళు రాసుకోండి. బైబిల్లో 2 విధాలుగా మనకి రాయబడింది, అక్షరార్థము గాను, అలాగే సాదృశ్య రూపకం గాను. లిటరల్ మీనింగ్ అండ్ ఫిగరేటివ్ మీనింగ్. ఇక్కడ చెప్పండి, మరి మీరు నిద్రపోక మెలకువగా ఉండి అన్నప్పుడు అది మనం అక్షరార్థంగా తీసుకోవాలా, లేక సాదృశ్య రూపంగా తీసుకోవాలా? అంటే అది భౌతికమైన నిద్రన, లేక ఆత్మీయమైన అర్థం తీసుకోవాలా? వాట్ యు థింక్? చెప్పండి, నేను తర్వాత దానికి ఆన్సర్ చెప్తాను.
గ్రూప్ లో ఉన్నారు, మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. రైట్, మీరు కూడా Spiritual, participate. spiritual, అమ్మా ఆత్మీయమైన spiritual. స్పిరిచువల్. ఓకే, రోహిత ఏదో చెప్పబోయామో చెప్పు. ఆత్మీయమైన అర్థం. ఆత్మీయమైన, రైట్, ఎస్, మీరిద్దరు చెప్పింది కరెక్ట్ అండి. స్పిరిచువల్ గా, సో ఫిజికల్ గా కాదంటే మేము నిద్రపోవద్దంటే మనం రెస్ట్ తీసుకోకూడదని కాదు, రైట్. దాని దేవుడే మనకు, రైట్, మనకు నిద్రని కలిగి చేసేది ఆయనే. సో ఫిజికల్ గా, సో ఇక్కడ ఫిజికల్ మీనింగ్ కాదు నిద్రపోవద్దంటే మనం రాత్రి పూట నిద్రపోకుండా ఉండమని కాదు. ఓకే, అది స్పిరిచువల్ గా. ఓకే, స్పిరిచువల్ గా మరి మనము మత్తులుగా, ఒక లేక నిద్ర పోయేవారుగా, లేక చీకటి సంబంధులుగా, పాప సంబంధులుగా, లోక సంబంధులుగా, సాతాను సంబంధులుగా, ఆ రీతిగా మనం ఉండకూడదు. ఓకే, కాబట్టి నిద్రపోక మరి ఆత్మీయతలో ఎలా ఉండాలి? ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ గా, ఓకే, వాచ్ఫుల్ గా ఉండాలి, రైట్. అందుకే అక్కడ మెలకువగలిగి, వాచ్ఫుల్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయతలో మనం మెలకువగలిగి, మత్తులము కాక మరి మనము ఉండాలి. అలాగే ఒకవేళ కంటిన్యూ కనుక చేస్తే 5వ వచనాన్ని, 7వ వచనంలో నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షలను, శిరస్త్రాలను ధరించుకుందుము. కాబట్టి ఇంకా చాలా స్పష్టంగా మరి మనము మెలకువగా, సిద్ధపాటు కలిగి, నమ్మకమైన వారుగా, బుద్ధి కలిగిన వారుగా ఎలా ఉండాలో ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు. ఓకే, రైట్. ఇంకొక వాక్య భాగంలోకి వెళ్దామండి త్వరగా. రైట్, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదవండి. 2 Peter chapter 3 verses 10 to 12. చదవండి 2వ పేతురు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మధ్య మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన మేండ్రములతో లయమైపోవును, భూమి దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవును. లయమైపోవునట్టు పంచభూతములు మహా మేండ్రములతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలండి, థ్యాంక్ యూ బ్రదర్. గమనించి ఇక్కడ కూడా అదే థీమ్ కంటిన్యూస్, సేమ్ థీమ్. ప్రభువారు ఏదైతే మత్తయి సువార్త 24:25 చెప్పారో, ఆ యొక్క బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చెప్పారో, అందులో మెలకువ గురించి, ఆత్మీయ మెలకువ గురించి, సిద్ధపాటు కలిగి ఉండడం గురించి, లేకపోతే బుద్ధి కలిగి ఉండడం గురించి, లేక నమ్మకత్వాన్ని కలిగి ఉండడం గురించి ఇక్కడ కూడా పేతురు కూడా, ఆయన శిష్యుడు కూడా, మరి ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తి పేతురు కదండి. యేసుక్రీస్తుకున్నటువంటి 12 శిష్యుల్లో 3 శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు, ఆయన అంతర్గత శిష్యులు, వలయం అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ ద ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో క్రీస్తుని సన్నిహితంగా చూసి, ఆయన బోధను సన్నిహితంగా గమనించిన వ్యక్తి అయిన పేతురు కూడా ఇదే విషయాలు మాట్లాడుతూ, ఆయన ఇంకొంచెం అంటే మనకు ఎలా మెలకుగా ఉండాలో కొన్ని విషయాలు చెప్తున్నారు. ఓకే, మనం దాన్ని చూస్తే ప్రభు దినము సేమ్, ఆయన కూడా ప్రభు చెప్పిన మాటనే దొంగ వచ్చినట్లు అని మనం చూసాం కదండి. పౌలు గారు ప్రభు అదే వర్ణించారు, పేతురు మన పౌలు కూడా అదే చెప్పారు, దొంగ వలె అన్నట్టు. ఇప్పుడు ఈయన కూడా పేతురు కూడా దొంగ వలె, రైట్. అది ఈజీగా ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ దొంగ వలె అన్నప్పుడు, ఓ దొంగ మరి చెప్పి ఏం రాడు కదా. ఎప్పుడైనా ఇంకా చెప్పాలంటే మనం అనుకోని గడియలో, అన్ఎక్స్పెక్టెడ్ టైం ఆర్ వేలో మరి అతను వస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్ వేలో, ఓకే, వాళ్ళు వస్తారు. కాబట్టి ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున మరి ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. అంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి, రైట్. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి గనుక, అంటే మనం కంటితో చూసేది ఏది కూడా మనం అది చూడబోం భవిష్యత్తులో. కాబట్టి ఇవన్నీ ఇలాగ జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆకాశములు రగులుకొని మరి లయమైపోవునట్టు, పంచభూతం మహావేండ్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. కాబట్టి రైట్, వీళ్ళైతే మీరు ఇప్పుడు చెప్పే పదాలను
లేక లైన్స్ని అండర్లైన్ చేయండి మీ బైబిల్లో, లేక సర్కిల్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఉన్న బుక్లో డైరీలో రాసుకోవచ్చు మీరు. మనం ఎలా మరి సిద్ధపడి ఉండాలి, ఎలా మెలకుగా ఉండాలి ఈ పరిస్థితిలో? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దట్స్ ద ఫస్ట్ థింగ్. మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి. అందులో భాగంగా, సిద్ధపాటులో భాగంగా లేక బుద్ధి కలిగి ఉన్నాము, సిద్ధపడి ఉన్నాము, మెలకుగా ఉన్నాము అని ఎప్పుడు చెప్పగలమంటే మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టే స్వభావము మనలో ఉన్నప్పుడు. రెండవదిగా దానిని ఆశతో అపేక్షించచ్చు అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్ ఉంది కదండి, చదవండి. ఫుట్ నోట్స్ ఏముంది? అపేక్షించు దగ్గర ఫుట్ నోట్స్ ఏముందమ్మా, చదవండి. అపేక్షించు కింద చదవండి. చూసారా? 2 పేతురు, అక్కడ మీ బైబిల్ ఇంకా తీయలేదా? 2 పేతురు 3:12 ఆశతో అపేక్షించు ఉంది కదా, అక్కడ ఫుట్ నోట్స్ ఉంది. ఫుట్ నోట్స్ లో కింద ఏముంది? త్వరపెట్టుచు. రైట్, ఓకే. అంటే ఆయన రాకడ విషయంలో మనము త్వరపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడు మనం త్వరపెడతాము? మనం సిద్ధపడి ఉంటే, అంతే కదండి. మనం సిద్ధపడి లేకపోతే మనం ఇంకా చెప్పాలంటే ఆలస్యం చేసేవారుగా మనం ఉంటాం. ప్రభు యొక్క రాకడ కూడా అందుకే ఆలస్యం అవుతుంది. రైట్. ఇంకా మనము సరైన రీతిలో సిద్ధపడి లేము కాబట్టి, సిద్ధపడి కనుక ఉంటే మనం ఆయన రాకడను త్వరపెట్టేవారుగా కూడా ఉంటాం. అర్థం చేసుకున్నారు కదండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏముందండి? అపేక్షించు తర్వాత ఎలా మెలకుగా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. రైట్. సో మనం ఆ రీతిగా సిద్ధపడి ఉండగలం. మెలకువగలిగి ఎలా ఉండగలం అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా మరికొన్ని విషయాలు పేతురు మనకు తెలియజేస్తున్నారు. ఎలాగంట, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రాకడ కొరకు కనిపెట్టచ్చు. రెండవది దాన్ని ఆశతో అపేక్షించు లేక త్వరపెట్టచ్చు. మూడవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన. నాలుగవది భక్తి. ఐదవది ఎంతో జాగ్రత్త. రైట్. అవి మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం మెలకువగా ఉన్నట్టు లేక సిద్ధపడి ఉన్నట్టు. రైట్. ఇప్పుడు చెప్పినట్టు ఆ 5 విషయాల్లో ఎక్కడైనా మనం ఇంకా కొంచెం వెనుకంజలో ఉన్నాం, వెనకాడుతున్నాం, సరిగ్గా లేము, అప్ టు ద మార్క్ లేము అంటే వీఆర్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్. మనం ఇంకా పూర్తిగా సిద్ధపడి లేము. రైట్. అలాగే మనం గ్రహించినప్పుడు ఏం చేయాలి? వెంటనే ప్రభు యొక్క కృపను అడిగి, కృప కొరకు మనం ప్రార్థించి, దాని కొరకు మనము ప్రభువుని అడిగేవారిగా ఉండాలి. ప్రభు యొక్క సహాయము అడిగేవారిగా ఉండాలి. ఆ విషయంలో మనము పశ్చాత్తాపం కూడా చెందాలి. అందుకే ప్రభు ప్రకటన 3:2-3 ఈ రీతిగా కూడా తెలియజేశాడు. రైట్. ఆ విషయాన్ని కూడా చూసి ముందుకెళ్దామండి. ప్రకటన తీయండి. ప్రకటన గ్రంథము 3:2-3 చదవండి ఎవరైనా. Revelation chapter 3 verses 2 and 3. To the angel of the church in Sardis write, these are the words of him who holds the 7 spirits of God and the 7 stars. I know your deeds. You have a reputation of being alive, but you are dead. Wake up, strengthen what remains and is about to die, for I have not found your deeds complete in the sight of my God. Continue చేయండి. Remember therefore what you have received and heard, obey it and repent. But if you do not wake up, I will come like a thief, and you will not know at what time I will come to you. రైట్ అండి. ప్రభువే ఇంకొకసారి రైట్ ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 7 సంఘములకు ఈ యొక్క సందేశాలను ప్రవక్త అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ, ఇదిగో నీవు పశ్చాత్తాపడు, ఎందుకంటే నీ క్రియలు నేను ఎరుగుదును. ఓకేనా? ఏంటి ఆ క్రియలు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ
నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఇప్పుడే నేను అన్నాను, ఒకవేళ పూర్తిగా కనుక మనం సిద్ధపడి ఉండకపోతే ఏం చేయాలి, ఎలా స్పందించాలి? ప్రభు యొక్క రాకుడు సిద్ధపడాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ప్రభు చెప్తున్నట్టుగా నీవు రూపుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని వాటిని గైకొనుచు మారు మనస్సు పొందాలి, లేక పశ్చాత్తాపము చెందాలి. ఒకవేళ మనము ఇంకా దేవుని విషయాల్లో ఇప్పటిదాకా మరి పేతురు కూడా చెప్పిన ఏ రీతిగా సిద్ధపడాలో చెప్పారు కదండి. సో ఆ విషయాలు కనుక మనం ఇంకా పూర్తి స్థాయి భక్తి చేయనట్లయితే, లేక పూర్తి స్థాయి ప్రభు మీద విశ్వాసం కలిగి జీవించలేకపోతే, ఆయన ఆశిస్తున్నటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. యు నీడ్ టు రిపెంట్, వి నీడ్ టు రిపెంట్ ఆఫ్ దట్. అప్పుడు చెప్తున్నారు కదండి, మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను ఎలా వస్తానంటున్నారండి? సేమ్ అదే మాట మళ్ళీ దొంగ వలె వచ్చేదను అంటున్నాడు ప్రభువారు. ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. కాబట్టి నీవేమవ్వాలి, నీవేమి ఎలా స్పందించాలి? మారు మనసు పొందాలి అన్నదే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. రైట్. ఇప్పుడు ఆ యొక్క ఉపమానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే 10 మంది కన్యకలు, అందులో కొంతమంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఓకే. సో ఇందులో ఇక్కడ నేను సమ్మర్ ఈ స్లైడ్ మీకు కనిపిస్తుంది కదండి, ఫుల్ స్లైడ్. రైట్. సో అందులో ఎవరైనా ఒకరు ఈ ఫస్ట్ పాయింట్ చదవండి. Some are wise. They diligently prepare themselves for the master's coming, heeding the call to grow in the grace and knowledge of the Lord. రైట్. వీరెవరంటే ఈ బుద్ధి కలిగినటువంటి వారు ఎవరు అని మనం పరిశీలిస్తే ఆ వాక్యాన్ని చదువుకుందామండి. 2 పేతురు 3:18 ఏముందో చూద్దాం. 2 పేతురు 3:18 త్వరగా చదవండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. సో ఈ బుద్ధి కలిగిన వారు ఎవరు అని చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు కృపయందు అలాగే జ్ఞానమందు అభివృద్ధి చెందిన వారు అంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఎలా సిద్ధపడుతున్నారంటే, వారు ప్రతిరోజు కూడా రైట్ కాన్షియస్ గా దేవుని కృపయందు అలాగే దేవుని జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే దేవుని గురించి వారు ఇంకా తెలుసుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉన్నారు, వాక్య ధ్యాన విషయంలో వారు నమ్మకంగా ఉన్నారు, ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలను వారు మరి పాటిస్తూ ఉన్నారు, ప్రభుతో సహవాసంలో ఉన్నటువంటి వారు, దేవుని కృపయందు వారు అనుదినము ఎదుగుచు వర్ధిల్లేటటువంటి వారు. రైట్. సో ఇప్పుడు నీవు నేను జ్ఞానంగా ఉండాలి అంటే అర్థం ఏమిటంటే, ఇదేదో లోక సంబంధమైన జ్ఞానం కాదు. రైట్. లోకంలో జరిగే విషయాలని మనం తెలుసుకోవాలని కాదు, లేకపోతే లోకంలో ఆ శాస్త్రం ఈ శాస్త్రం తెలుసుకొని, లేకపోతే ఆ చదువు ఈ చదువు చేసి ఏదో మరి ఎక్కువ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే. రైట్. కోర్స్ జ్ఞానం అనేది ఇట్ ఈస్ దేవుడు ఇచ్చేది మనకు. రైట్. సో మనం ఏ జ్ఞానంలో ఏ తెలివి ఎదగాలి అంటే దేవుని గురించిన జ్ఞానంలో మనం ఎదగాలి. ఓకేనండి. సో కాబట్టి ఇంకా దాన్ని ఇంకా స్పష్టంగా ఇదే అధ్యాయంలో ఒకసారి ముందుకు రండి. 2 పేతురు 3లో ఉన్నారు కదా, అందులో 11 నుంచి 14 వరకు ఒకసారి చదవండి. ఇంకొన్ని విషయాలు స్పష్టంగా చూద్దాం. మనం ఆల్రెడీ 12 దాకా చదువుకున్నాము ఇంతకుముందు. ఇప్పుడు 13, 14 2 వాక్యాలు చదివితే చాలండి. 2 పేతురు 3, 14, 15, 13 నుంచి చదవండి. ఆయనను మనం ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక తర్వాత 14 ఒక్కసారి చూస్తే, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు అంటే, లేక మనం కూడా బుద్ధి కలిగి జీవించాలి అంటే, లేక మెలకు కలిగి జీవించాలి అంటే, ఎలాగ మెలకు కలిగి ఉండాలి అంటే, ఇక్కడ ఇంకొక పాయింట్
పేతురు చెప్తున్నారు 14 వచనం, 2 పేతురు 3:14లో మీరు వీటి కొరకు కనిపెట్టుచున్నారు కాబట్టి శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇప్పుడు ఆ 5 బుద్ధిగల కన్యకలు ఏ విషయంలో వారు జాగ్రత్త పడ్డారు? ఆయన దృష్టికి, దేవుని దృష్టికి, లేక పెండ్లి కుమారుడి దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలని వారు ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉన్నటువంటి వారు. రైట్, తమ జీవితంలో చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ ఉన్నటువంటి వారు. ఎక్కడ కూడా తమ జీవితంలో అశ్రద్ధ కానీ, నిర్లక్ష్యము కానీ, దేవుని సంగతులను, ఆత్మీయ సంగతులను తేలిగ్గా లైట్గా తీసుకొని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించలేదు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులను చెప్పుకుంటున్న వారు కూడా చాలా దేవుని యొక్క సంగతుల్లో కేర్లెస్గా ఉంటూ ఉన్నారు, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు. రైట్, చాలా అశ్రద్ధతో ఉన్నారు, దేవుని సంగతులు చాలా లైట్గా తీసుకుంటూ ఉన్నారు, తమ ఆత్మీయ జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు. రైట్, అది బుద్ధి కలిగి జీవించడం కాదు, బుద్ధి లేనితనం. మనం కూడా ఒకవేళ అలాగ అనుకుంటే మనం కూడా బుద్ధి లేని వారితోనే సమానం. అయితే ప్రభు కోరుకుంటుంది ఏంటండి? ఇలాగ పేతురు చెప్తున్నట్టుగా నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. రైట్, సో అలా అప్పుడు మాత్రమే మనము బుద్ధి కలిగి జీవించగలం, అప్పుడు సిద్ధపడి జీవించగలం, మెలకువ కలిగి జీవించగలం. అటువంటి వారికి ఇంకా దేవుని రాకడన్నప్పుడు వాళ్ళు ఇంకా భయపడరండి. చెప్పాలంటే వాళ్ళు దాన్ని ఎంతో సంతోషిస్తారు. సో ద కమింగ్ ఆఫ్ ది లార్డ్ విల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ దెమ్. ఎవరికి? అందరికీ కాదు, జ్ఞానం కలిగిన వారికి, లేక బుద్ధి కలిగిన వారికి, లేక సిద్ధపడిన వారికి అది సంతోషకరమైన వార్తే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు కాబట్టి. అయితే ఎవరైతే సిద్ధపడి లేరో మరి వాళ్ళకి అది ఇట్స్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ దెమ్, ఇట్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ దెమ్. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి పనిష్డ్ ఫర్ దట్. రైట్, సో కాబట్టి అక్కడ అది మనం చూస్తాం, ఆల్ దోస్ హూ ఆర్ వైస్. ఇక నెక్స్ట్ అండి, బుద్ధి లేని కన్యకలు అక్కడ ప్రభువారు చెప్పారు కదా, వారెవరు? సమ్ ఆర్ ఫూలిష్. రైట్, చదవండి. అక్కడ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ సమ్ ఆర్ ఫూలిష్ కింద ఈ లైన్ చదవండి. They know the Lord is coming, but they are not prepared. రైట్, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే తెలియకపోవడం అనేది సమస్య ఏం కాదు. రైట్, అంటే వారికి అన్ని తెలుసు. బుద్ధి కలిగిన వారికి పెండ్లి కుమారుడు రాబోతున్న విషయం తెలుసు, బుద్ధి లేని వారికి పెండ్లి కుమారుడు రాబోతున్న విషయం కూడా తెలుసు. రైట్, అలాగే ఈ రోజుల్లో క్రైస్తవులకు అందరికీ ప్రభు యొక్క రెండవ రాకడ ఉన్నది, ప్రభు రాబోతున్నాడు అని అందరికీ తెలుసు. అయితే అందుకే నేను చెప్పాను, తెలిసినంత మాత్రాన ఓకే వారేమి రక్షించబడరండి, వారేమి ఎత్తబడరండి, వారేమి వివాహ విందులోకి ఆహ్వానించబడరు. ఎందుకంటే నాట్ జస్ట్ మేర్ హెడ్ నాలెడ్జ్ విల్ సేవ్ అస్. ఏది రక్షిస్తుంది? మన దాని గురించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మనం ఏం చేయాలి? సిద్ధపాటు ఉండాలి. ఓకే, సో తెలుసుకోవాలి, మొదట ఆ నాలెడ్జ్ కలిగి ఉండాలి. దాని తర్వాత ఏం చేయాలండి? ప్రిపరేషన్, సిద్ధపాటు, మెలకువగలిగి. ఏంటి ఆ సిద్ధపాటు? ఇప్పటిదాకా కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను కదా. రైట్, పౌలు గారు ఏం చెప్పారు, పేతురు ఏం చెప్పారు, ఎలా సిద్ధపడి ఉండాలో. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారు, దే ఆర్ ప్రిపేర్డ్. 5 ఏమో బుద్ధి లేని వారు. ఎందుకు బుద్ధి లేని వారు అన్నారు? సిద్ధపాటు వారిలో లేదు. వారికి తెలుసు తమ దివిటీలను నూనె చేత మరి ఆయిల్ చేత నింపుకొని ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ క్యారీ చేయాలి. రైట్, ఎప్పుడు ఏ అవసరత వస్తుందో మనకు తెలియదు కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్నెస్తో ఉండాలి, ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. రైట్, ఇటువంటి వీళ్ళెవరంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన రాకడ ఆయన ఆలస్యంగా వస్తాడులే అని నిర్లక్ష్యము కలిగినటువంటి వారు, లేక లేజీ పీపుల్, సోమరులను కూడా చెప్పొచ్చేమో. అంటే వాళ్ళకు కొన్ని విషయాలు తెలుసు కానీ దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, లేకపోతే తమ జీవితంలో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. రైట్, తమ కార్యకలాపాలు బిజీగా ఉంటూ దేవునిని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ, దేవుని విషయాల్ని పక్కన పెడుతూ, ప్రార్థన, వాక్య ధ్యానము, దేవునితో సహవాసాన్ని మాత్రం అవి పక్కకు పెడుతూ ఉంటారు. వాటి విషయాలు నెగ్లిజెన్స్ చూపిస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదండి. వాళ్ళు ఇంకా చాలా టైం ఉంది లేండి అనుకుంటారు. ఇంకా బోల్డ్ టైం ఉంది లేండి, ఇప్పుడే మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడో తర్వాత చూసుకుందాం లేండి. ఎలాగంటే మరి సమస్య చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారంటుంటారే, ఒక సామెతలాగా అలాగనమాట. సో వీళ్ళేంటంటే అదే తెలివైన వారికి అంటే బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి తేడా ఏంటంటే, బుద్ధి కలిగిన వారు సమస్య రాకముందే జాగ్రత్త పడతారు. బుద్ధి లేని వారు ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. అంటే సమస్య వచ్చిన తర్వాత
ప్రాబ్లంలోకి వాళ్ళు ఇరుక్కున్న తర్వాత అయ్యో ఇప్పుడేంటి ఏం చేయాలని అప్పుడు వాళ్ళు అటు ఇటు చూస్తారు. మరి అది ఇంకా దట్స్ టూ లేట్. అప్పటికే ఇంకా జరగరాని నష్టం అంతా జరిగిపోయింది కదండి. ఇంకా దానికి పెద్దగా పరిష్కారం అంటే ఏమీ ఉండదు. అందుకే ప్రభు మనకు ముందుగానే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ముందుగానే తన వాక్యాన్ని మనకు ఆయన బయలుపరుస్తున్నారు. ముందుగానే ఒక స్పష్టతతో బుద్ధి కలిగి నమ్మకంగా మెలకువగా ఉండి ఆత్మీయంగా మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడి మనం సిద్ధపడుతూ అనేకుల్ని ఎలా సిద్ధపరచాలో కూడా ప్రభు తన వాక్యంలో స్పష్టంగా బయలుపరిచారు కదండి. ప్రైజ్ గాడ్. సో అది ఆ రీతిగా మనం ఉండాలనేది. సో ఇక్కడ బుద్ధి లేని వారైతే చూడండి, వారు సిద్ధపాటు కలిగి లేరు, నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే ప్రభు వారి గురించి ముందుగానే హెచ్చరించారు. మనం చదువుకున్నాం కూడా ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ యొక్క దుష్టులు ఏ రీతిగా ప్రవర్తిస్తారో, చివరికి వారికి ఎటువంటి శిక్ష కూడా పడబోతోంది, లేక ఎటువంటి తీర్పు ఆ యొక్క అదైవికంగా జీవించిన వారి మీదకి రాబోతుందో దాని గురించి ప్రభు తెలియజేశారు. రైట్. సో కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మరి మన ముందైతే ప్రభు ఈ సాయంకాలం వేళ ఒక ఆప్షన్, ఒక చాయిస్ పెడుతూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఉపమానాన్ని, ఒక కథను ఆయన తెలియజేస్తూ సత్యమైతే మనం సిద్ధపడి ఉండాలని ప్రభు చెప్తున్నారు. సో మరి మనం ఎవరిలాగా ఉన్నామో ఈ సాయంకాలం వేళ పరీక్షించుకోవాలి. ఆర్ వి లైక్ ద వైజ్ వర్జిన్స్ ఆర్ ద ఫూలిష్ వన్స్? ఆ చాయిస్ మన చేతిలో ఉంది. మనము బుద్ధి కలిగిన వారుగా ఉండాలనుకున్నామా, లేక బుద్ధి లేని వారుగా ఉండాలనుకున్నామా, మన చేతుల్లో ఉంది. రైట్. సో దాని గురించి ఈ సాయంకాలం వేళ స్పందిద్దామండి. మరి టైం అవుతుంది కాబట్టి మరి నేను నా షేరింగ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు మీరందరూ గ్రూప్లో ఉన్నవారు ఒక్కొక్కరు మైక్ ఆన్ చేసుకొని, వీలైతే వీడియో కూడా ఆన్ చేసుకొని మీరు షేర్ చేయండి. ఒక్కొక్క పాయింట్ అయినా చాలు, 1 minute అయినా చాలు. అందరూ షేర్ చేస్తే సంతోషం. అంటే ఈరోజు మనం ఒకటే ఉపమానాన్ని, యాక్చువల్గా నేను వేరేది కూడా చూద్దాం అనుకున్నా, బట్ నో ప్రాబ్లం, అవి నెక్స్ట్ వీక్ చూద్దాం. మిగతా కొన్ని ఉపమానములు అంటే ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలను నేను సెలెక్ట్ చేసుకొని వాటి మనం కొంచెం డీప్గా స్టడీ చేస్తూ మన జీవితానికి ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఇవి మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క రెండవ రాకడకు మరి మనకు ఉపయోగపడే ఈ యొక్క ఉపమానం రైట్ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనం కొన్ని వివరాల్లోకి వెళ్ళి ఇతర భాగాలు పరిశీలిస్తూ నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, సో ఈరోజు మరి మీరు ఈ యొక్క ఉపమానం ద్వారా ఏం నేర్చుకున్నారో దయచేసి పంచుకోండి. అది ఒక పాయింట్ కావచ్చు, 1 minute కావచ్చు. Today I've learned that I can have the qualities of both wise and foolish in me. Can you hear me, Pastor? చెప్పండి సిస్టర్. I realized that while going through this lesson that I can have both the qualities of wise and foolish in me at the same time. Why? Because every day I prepare myself for my master's coming. Yes. And I try to grow in the grace and knowledge of God and His Word. But at times, I do not live accordingly that holy and godly life that He wants me to, because of various reasons, whatever it may be. So, I might not say that my master is delaying in coming, because I know the urgency of the time I am in, but then I am slack at times, negligent, I procrastinate. So, today God is telling me, this half-hearted preparedness is not going to help you. You need to be at all times alert, watchful and vigilant. You cannot do this with your help, though you have the desire. Look to me and I will help you. This is what I have learned. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ షేరింగ్ ఓపెన్లీ. అంటే మీ యొక్క హృదయంలో ఉన్న విషయాల్ని స్పష్టంగా పంచుకున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే అవును, మనందరికి కూడా తెలుసు ప్రభు రాబోతున్నారు, ఆయన రాకడ సమీపంగా ఉంది, మనము సిద్ధపడిన హృదయాలతో ఉండాలి. అయితే మనకున్నటువంటి కొన్ని బలహీనతలు, మనకున్నటువంటి స్ట్రగుల్స్, రైట్, మనకున్నటువంటి రైట్ ఒత్తిడి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి మనల్ని కొన్నిసార్లు వెనక్కి లాగుతూ మనల్ని పూర్ణ సిద్ధపాటు కలిగిన వారిగా లేకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. రైట్.
లోక సంబంధంగా. Yes. ఇప్పుడు ఇదే సిస్టమ్ చాలా ఓపెన్ గా షేర్ చేశారు, రైట్? కొంతమంది ఓకే ఏం లేదండి, ఆల్ ఈజ్ వెల్ విత్ అస్ అన్నట్టు కొంతమంది అనుకుంటారు, మేము చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం అన్నట్టుగా అనుకుంటారు. కానీ మీరు కొన్ని విషయాలు ఓపెన్ గానే షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. అయితే ఓన్లీ వెన్ యూ అక్నాలెడ్జ్ దట్ యూ విల్ ఆస్క్ ఫర్ గాడ్స్ గ్రేస్ కదండి. Yes. మనలో మనం యథార్థంగా ఓపెన్ గా ఉన్నప్పుడే మన బలహీనతలు, మన పొరపాట్లు, మన తప్పులు, రైట్, మన దోషాలు దేవుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, రైట్? మన తప్పులు, మన అపరాధములు తెలుసుకొని అప్పుడు దాన్ని రియలైజ్ అయ్యి అప్పుడు ప్రభు దగ్గర వాటిని మనం పెట్టి, ప్రభువా మరి ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయండి. యూ విల్ ఆస్క్ ఫర్, యూ విల్ ప్లీడ్ ఫర్ గాడ్స్ గ్రేస్ అండ్ మర్సీ ఇన్ దట్ ఏరియా. ఓకే, అప్పుడు దేవుడు తప్పకుండా, గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ అస్, రైట్? హెల్ప్ అస్ ఇన్ ప్రిపేరింగ్. అఫ్ కోర్స్ దిస్ క్రిస్టియన్ లైఫ్ ఇదేంటంటే ఇది మన సొంత శక్తి చేత ప్రయత్నించేటటువంటి విధానం కాదు కదండి. సో కాబట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అస్, రైట్? ఇట్స్ ఓన్లీ థింగ్ వీ నీడ్ టు అక్నాలెడ్జ్ అండ్ వీ నీడ్ టు ఆస్క్ ఫర్ గాడ్స్ గ్రేస్. అప్పుడు గాడ్ విల్ హెల్ప్ అస్. అంటే మీరు ఒక్కరే కాదు, నేను అందరినీ కలుపుకొని, ఇంక్లూడింగ్ మీ, నాతో కలుపుకొని చెప్తున్నాను. మనందరిలో కూడా కొన్ని బలహీనతలు, దేవుని రాకడ మన మీద సిద్ధపడి ఉండాలని అందరికీ తెలుసు. కానీ సిద్ధపడనివ్వకుండా మనకున్న పరిస్థితులు, ఇప్పుడు ఎలాగైతే ఎగ్జాక్ట్లీ మళ్ళీ మనం గనక లాస్ట్ వీక్ నేను చెప్పినటువంటి ఆ విత్తువాడు ఉపమానానికి మనం గనక ముడి పెడితే, ఓకేనండి, మరి సాతానుడు ఏం చేస్తాడండి? మరి ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారములు అన్నాడు కదండి. ది అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద వరీస్ ఆఫ్ దిస్ వరల్డ్, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే వెనక్కి లాగుతాయి. ఇప్పుడు మన దృష్టి ఇంకా వాటి మీద వెళ్ళిపోతుంది, రైట్? వాటి మీద వెళ్ళిపోయి ఇక ప్రభు మీద, వాక్యం మీద, ప్రార్థన మీద, దేవుని రాకడ కొరకు సిద్ధపాటు మీద మనం తగ్గించేసి ఇక మన మనసు వీటి మీద కాకుండా ఇక ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో మనం ఎలా సంపాదించాలి, ఈ లోకంలో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఈ లోకంలో మనము అని ఈ లోక సంబంధమైన వాటి మీద సాతానుడు మన దృష్టిని మళ్లించడంతో ఇక ప్రభు యొక్క రాకడకు పూర్తిగా సిద్ధపడనివ్వకుండా సాతానుడు ఇటువంటి ఆబ్స్టికల్స్ ని మన జీవితంలో వేస్తూ ఉంటాడు. అవి మనం ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వాలి, ఎప్పటికప్పుడు అవి గ్రహించి వెంటనే వాటిని ప్రభు పాద దగ్గర పెట్టాలి. ప్రభు దగ్గర పెట్టి ప్రభు యొక్క సహాయాన్ని మనం అడిగినప్పుడు ఎస్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు హెల్ప్ అస్ అండ్ టేక్ అస్ త్రూ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వారు షేర్ చేయండి. జస్ట్ మీరు ఆ పాయింట్ షేర్ చేశారు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసి దానికి ఒక సమ్మరీ స్టేట్మెంట్ లాగా ఇచ్చానండి, అంతే. మిగిలిన వారండి, మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్, ఓకే, అది కూడా మీరు పంచుకోవచ్చు. మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉన్న అడగచ్చు, లేదు స్పెసిఫిక్గా ఈ బైబిల్ స్టడీ క్లాస్లో ఈ రోజు నేర్చుకున్న విషయాన్నైనా మీరు షేర్ చేయొచ్చు. ఆర్ ఎనీ అదర్ స్పెసిఫిక్ ప్రేయర్ కన్సర్న్ ఉన్నా అది కూడా మీరు పంచుకోవచ్చు. దాని గురించి కూడా మరి నేను ప్రార్థన చేస్తాను. I need prayer, Pastor, because that for years I used to get up early in the morning at 4 and I used to spend time in prayer. But these days I'm just unable to get up. 6:30 అయిపోతుంది కానీ లెగలేకపోతున్నానండి. I get up at 4 o'clock. I just managed to have a time of prayer with my cousin. But then immediately, the moment the prayer is over, I fall back into bed. Before, I would never do that. By 4, I was up and I would be in prayer for long time, enjoying the presence of God. These days, I do not know why, but of course, there's a lot of issues in the family that people have been sick. I went through a problem of cataract. My husband had a surgery. Yes. But still, I wish that God will bring me back to those olden days where I spent time with Him. Sure, definitely, sister. Yeah. Yes, definitely. I'll be praying for that. Thank you, Pastor. Since we have the desire, so right, మనకు ఆశ అది ఉంటే, రైట్, దేవుడు తప్పకుండా ఆశను దేవుడు తీరుస్తాడండి. అది కూడా మనం ప్రభు కోసం, రైట్, మీరు కలిగి ఉంది, మీరు ఏదో లోక సంబంధమైంది అది ఇది అడగట్లేదు కదండి. సో యు ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. సో డెఫినెట్లీ గాడ్ honors that and he will fulfill it. Definitely I will pray అండి. షూర్. మిగతా వాళ్ళండి, గ్రూప్ లో ఉన్నవారు మిగతా పంచుకోండి. ప్రభు కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ లో వాట్ ఆర్ ద స్ట్రగుల్స్, రైట్, యూర్ గోయింగ్ త్రూ, యూ కెన్ షేర్. మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏమై ఉన్నాయి,
ఎక్కడ ఏవి విషయాలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి పంచుకోండి. వాటి మనం ఎలా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో రైట్ మనం కలిసి డిస్కస్ చేసి ఒక కమిట్మెంట్ ప్రేయర్ చేద్దాం ఆ విషయంలో. సో దట్ ద లార్డ్ విల్ హెల్ప్ us టు ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ప్రైజ్ లార్డ్ అన్న. Praise the Lord. యాక్చువల్లీ ఇప్పుడు Right. మనము గాడ్‌తో ట్రావెల్ చేస్తున్న టైంలో ఏమైతది అంటే కొన్ని డేస్ బానే ఉంటది. తర్వాత మళ్ళీ కొద్ది డేస్‌కి ఏమైతది అనంటే మనము చెయ్యకూడంది, మనం మాట్లాడకూడంది మనము మాట్లాడేస్తాము. సో, Hmm. దానివల్ల పెద్ద పెద్ద గొడవలయిపోతాయి. తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాము. తర్వాత మళ్ళీ గాడ్ దగ్గరికెళ్ళనీకి చాలా షేమ్ అనిపిస్తది. మళ్ళీ తర్వాత బాధ అనిపిస్తది. తర్వాత మళ్ళీ రిటర్న్ కనెక్ట్ అయితాము. తర్వాత మళ్ళీ ఎళ్తా ఉంటే ఇంట్ల హస్బెండ్ నుంచి, చిల్డ్రన్స్ నుంచి లేదంటే ఇంకా సొసైటీలో నుండి లేదంటే ఫిజికల్ నీడ్స్ గానీ, హెల్త్ ఇష్యూస్ గానీ, లేదంటే జాబ్ విషయంలో గానీ, ఇలా అంటే మీరన్నట్టు వరల్డ్‌లీ ఇవన్నీ గూడా నిండిపోతాయి హృదయంలో, Hmm. జీవితంలో. నిండిపోయిన తర్వాత ఒకలాంటి భయము. ఏమైపోతదో జీవితము అనేసి. కానీ నిజమైన దేవుని విధానంలో ఎప్పుడైతే ఉంటామో అవి ఉండవన్నా. అవి Ah. అంటే ఆయన మాటలు, అది మనం ఆయన శక్తిని మీరు చెప్పారు గదా! దావీదుకి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా ఆయన ఎందుకు అట్లున్నాడు అని అడిగినప్పుడు మీరన్నారు. Hmm. అన్నిటికంటే కూడా దేవుడినే ఎక్కువగా తను తీసుకున్నాడు గాబట్టి అని. సో, మన జీవితంలో గూడా ఏ సిట్యుయేషన్ వచ్చినా, ఏ స్ట్రగుల్ వచ్చినా వాటికంటే ఉన్నతమైన ఆ దేవుడిని చూడగలిగినప్పుడు మనం ఓవర్‌కమ్ చేయగలుగుతామన్న. ప్లస్ మళ్ళీ ఇన్ని ఫేస్ చేసుకుంటూ ఎళ్ళినా గూడా మీరు చెప్పినట్టు సిద్ధపాటు లేకపోతే ఆ డే రోజు మాత్రం మనకి ఎక్స్‌క్యూజ్ లేదు. అది అర్థమవుతుందన్న. Ah. అది ఈ రోజున అంటే నేను నేర్చుకున్న అది. అంటే ఆ రోజు మన దగ్గర సిద్ధపాటు లేకపోతే ఆ డే మనం ఇంత స్ట్రగుల్ మన లైఫ్ అంతా ఇలా అయిపోయినప్పటికీ గూడా ఆ దేవుడొచ్చిన టైంలో ఆయన మనల్ని రిజెక్ట్ చేసేస్తే అప్పుడు మన జీవితం భయంకరంగా ఉంటది. మనం అవును. ఇంత చేసింది గూడా వ్యర్థమైపోతది. ఈ స్ట్రగుల్స్ గూడా వ్యర్థమైపోతది. అంటే స్పిరిచ్యువల్‌గా ఉన్నా లేకపోయినా స్ట్రగుల్స్ అనేవి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటాయన్న. అవును. ఇంకా స్పిరిచ్యువల్‌గా ఉంటే ఇంకా చాలా ఎక్కువుంటాయి. మళ్ళీ ఆ పెయిన్ ఉంటది. నేను సరిగ్గా ఉండలేకపోతున్నా, సరిగ్గా లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నా అని. ఇంత చేసి గూడా చివరికి మళ్ళీ ఆ దేవుడి ముందు నిలబడినప్పుడు మనం కరెక్ట్ లేకపోతే ఇంకా ఎంత భయంకరంగా ఉంటది గదా! అప్పుడు మనకి ఎక్స్‌క్యూజ్ అనేది లేదు గదా! అని అర్థమవుతుందన్న. అవును. అవును. అవును సిస్టర్. థాంక్ యూ. అవును. థ్యాంక్ యూ అమ్మా షేర్ చేసినందుకు. తప్పకుండా అండి మన లైఫ్‌లో బిలీవర్స్‌గా మనం అనేక స్ట్రగుల్స్‌ని మన డే టు డే లైఫ్‌లో ఫేస్ చేస్తూ ఉంటాం కదండీ! ఇవి లైఫ్ లాంగ్ అండి. టిల్ వి మీట్ ద లార్డ్. ప్రభువుని మనం కలుసుకునేంత వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటాయి. వీటి మధ్యలోనే మనం కొనసాగుతుంటాం. అయితే వీటి మధ్యలో మనం దేనికి ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉంటాం. రైట్? ఇప్పుడు లోక సంబంధంగా ఉన్నారనుకోండి. సో, వాళ్ళ ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. అన్యులు, దేవుని ఎరుగని వారికి లైఫ్‌లో వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన జీవితంలో మనకు ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. రైట్? మన మొదటి ప్రయారిటీ మన దేవుడే కదండీ! మొదటి మన మొదటి ప్రాధాన్యత మన దేవునికే ఇస్తాం. దేవునికి, ప్రార్థనకు, వాక్యానికి, ఆత్మీయతకు, దేవుని సంగతులకు, దేవుని సువార్తకు, దేవునితో మనకు గడిపే ఒక సహవాసం. వన్ వర్డ్‌లో చెప్పాలంటే దేవునితో మనకున్న సహవాసం. రైట్? సో, కాబట్టి ఈ యొక్క స్ట్రగుల్స్ మధ్యలో కూడా మనల్ని ధైర్యంగా నిలబెట్టేది, లేక బలపరిచేది దేవునితో మనం ఉన్నటువంటి సహవాసం. కాబట్టి ఆ సహవాసమే మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను. ఇది మన సొంత శక్తి చేత ఏదో ప్రయత్నించి మరి భక్తి చేసేది కూడా కాదు. ఇది ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనే మనకు ఆ బలాన్ని, ఆ శక్తిని కదా! రైట్? అన్నీ కూడా ఆయనే మనకు సహాయం చేస్తారు. ఓన్లీ థింగ్ మనం మన హ్యాండ్స్ ఆయనతో జాయిన్ చేస్తే రైట్? మన చేయి ఆయనకివ్వడమే అంతే. రైట్? అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తారు. సో, మనం గనక అది హృదయపూర్వకంగా మన చేతిని ఆయనకి ఎల్లప్పుడూ అందించగలిగితే రైట్? మన ఆత్మీయ జీవితంలో ఆయనే మనల్ని నడిపించి ఎలా మరి మనం సిద్ధపడి ఉండాలో మనం చెప్పుకున్నాం. ఆ పేతురు పత్రికలో మీరు దేవుని దృష్టికి
నిందారహితులుగాను నిష్కలంకులుగాను. కాబట్టి ఆ నిందారహితులుగాను నిష్కలంకులుగా ఉండుటకు కూడా ఆయన మనకు సహాయం చేస్తారు. కాబట్టి అందులో మనకి స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా లైఫ్లో ఒకవైపు ఫిజికల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఓకేనా. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ నేను చెప్పినట్టుగా విశ్వాసులుగా మనకు ప్రాధాన్యత ప్రభుతో మనకున్న సహవాసం. కాబట్టి ఆ సహవాసంలో మనం ఎదుగుచూ ఉన్నప్పుడు, అందుకే మీకు చెప్పాను, పేతురు తన రాసిన పత్రికలో చివరిలో కూడా, చివరి అధ్యాయం చివరి వచనం కూడా అదే అన్నారు ఆయన. మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అక్కడ మీరు గమనిస్తే ఈ కృప జ్ఞానము మనకు ఎవరు ఇస్తున్నారు? యేసుక్రీస్తు అనుగ్రహించు అంటున్నారు. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి ఆ కృపను ఆయన మనకు అనుగ్రహించాలి. ఆయన కొరకు జీవించే కృపను కూడా ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆ విషయంలో ప్రభు మనందరికి కూడా ఆయన కృపా జ్ఞానం అనుగ్రహించి ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారుగా, మెలకుగా ఉండేవారుగా, బుద్ధి కలిగిన వారుగా, నమ్మకమైన వారుగా ఉండే ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇంకా మిగతా వారండి, మిగతా వారు కూడా షేర్ చేసుకోండి. మరి మనం త్వరగా ముగించుకుందాం ప్రార్థన చేసుకొని. మీరు ఫ్రీగా ఫీల్ అవ్వండి. జస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే దేవుడు మీతో మాట్లాడిన మాట, అది ఒక మాట చాలు, 1 minute కావచ్చు, ఓకేనండి. అది పంచుకున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా, వినే వాళ్ళకు కూడా దేవునికరంగా ఉంటుంది కదా. రైట్, ఓకే. రోహిత షేర్ చేయబోతున్నాం, చెప్పమ్మా. మీరు చెప్పారు కదన్నా, దేవుని తెలుసుకున్న కొత్తలో చాలా ఎక్కువ ఆశపడతాం, ఆయన ఎక్కువ ప్రేమిస్తాం, ఆయన ఎక్కువ వెతుకుతాం. అప్పుడు ఆ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. కానీ డేస్ గడుస్తున్న కొద్దీ, ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఆ ప్రిపేర్డ్నెస్ ఉండదు. చాలా రీజన్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోతాం అని. అలా ఉండకూడదు. ఎవ్రీడే మీరు చూపించిన ఆ రిఫరెన్స్, ఆయన కృపలో జ్ఞానంలో ఎదగాలి అన్నది ఈరోజు నేను నేర్చుకున్నాను. అంటే అది కంటిన్యూస్గా ఎవ్రీడే జరుగుతూనే ఉండాలి, అందులో ఎదగాలి అనేది నేను నేర్చుకున్నాను. అవునమ్మా, రైట్. రోహిత షేర్ చేసినట్టుగా మన లైఫ్లో, అంటే ముఖ్యంగా ప్రభుని మనం అంగీకరించినటువంటి క్రొత్తలో, రక్షణ పొందుకున్నట్టు కొత్త దినాల్లో ప్రభు పట్ల రైట్ మనం కలిగినటువంటి ఆసక్తి, లేక ప్రార్థన, లేకపోతే ప్రభు పట్ల మనం కలిగినటువంటి ఆ యొక్క సమర్పణ, రైట్, ఆ యొక్క కమిట్మెంట్ అండ్ డెడికేషన్, రైట్, ఆ యొక్క హోలీ ఫైర్, రైట్ అనేది రాను రైట్ ఎవరికైనా కూడా అది తగ్గుముఖం పట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రైట్. చాలా కారణాల చేత ఆ విత్తువాడు మనం చూసినప్పుడు మొక్క అయితే ఎదుగుతుంది, రైట్. అయితే అది పూర్తి స్థాయిలో ఫలించనివ్వకుండా మరి అనేకమైనటువంటి కారణాలు, రైట్, వాటిని వేయడం జరుగుతుందని మనం పోయిన వారం కూడా చూసాం కదా. అయితే మనం జాగ్రత్త పడవలసింది ఏమిటంటే, ఇవి ఏవి మనల్ని అణిచివేయకుండా మనము ప్రభువులో ఎదిగేవారుగా ఉండాలి, ఎదగాలి, అలాగే ఫలించేవారుగా కూడా ఉండాలి. ఆ ఫలం కూడా ఏంటి? మన టార్గెట్, మన గోల్ 30 కాదు, 60 కాదు, అది పూర్తి స్థాయిలో 100% మనం ఫలించేవారుగా. అంటే ప్రభు ఎందుకొరకైతే మనల్ని రక్షించుకున్నాడో, యోహాను సువార్త 15 ప్రకారం అని చెప్పినట్టుగా మీరు ఫలించి అధిక ఫలము ఫలించాలని ప్రభు కోరుకున్నాడో, అలా ఫలించాలని మనం కోరుకోవాలి. కాబట్టి మనము ఆ మొదటి ప్రేమ ప్రభు పట్ల మనం కలిగి ఉన్నాం కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా అది మనము కోల్పోకుండా, అవి కోల్పోవడానికి మనకి బయట నుంచి అనేక రకాల పరిస్థితులు కదా మనల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తాయి. వాటిని అధిగమించి మనం ముందుకెళ్ళాలి. అది కూడా దాన్ని కూడా మనకు ప్రభు సహాయం చేస్తారు, వాటిని అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి, రైట్. ఓకే, సో తను కూడా ఒక మంచి పాయింట్ షేర్ చేసింది. గుడ్. ఇంకండి మిగతా వారు కూడా, మిగిలిన వారు కూడా షేర్ చేయండి. రైట్, ఓకే. లేనట్లయితే మరి ఇంకా
ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, థ్యాంక్ యూ లార్డ్. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగోనైనా మా యొక్క జీవితం ప్రభువా, అయ్యా మీరు బహుమానంగా అనుగ్రహించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి మేము చీకటిలో ఉండగా మీరే మమ్మల్ని దృష్టించి మమ్మల్ని చూసి ప్రభువా మమ్మల్ని రక్షించి ఈ యొక్క ఆశ్చర్యమైనటువంటి వెలుగులోకి నడిపించిన దేవుడవు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి మరి మేము వెలుగులోకి నడిపించబడి ఉండగా, వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా పిలువబడుచు ఉండగా, మీ ద్వారా మీ రాజ్యపు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి ఉండగా తండ్రి, అయ్యా మరి ఇదిగో మీరే మా ఎదురు నుంచి కోరుకున్న విషయం ఏంటంటే ప్రభువా, మరి మీ యొక్క రాకడ కొరకే మేమందరూ కూడా సిద్ధపడి ఉండాలని, బుద్ధి కలిగిన వారుగా ఉండాలని ప్రభువా, మరి తండ్రి నమ్మకమైన వారుగా ఉండాలని, ఆ యొక్క జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువా మీరు కోరుకుంటూ ఉన్నారు. మరి ఈ విశ్వాసంలో, ఈ భక్తిలో అయ్యా మేము ఏ రీతిగా నిష్కలంకులుగా నిందారహితులుగా జీవించాలో ప్రభువా, ప్రభు యొక్క రాకడకు పూర్తి స్థాయిలో సిద్ధపడిన వారిగా ఉండాలో మీరు చెబుతున్నందుకు స్తోత్రాలనైనా. అయ్యా మరి మేమైతే మాలో అనేక రకాల బలహీనతలు, ఈ లోకానికి సంబంధించిన విషయాలు తండ్రి కొన్నిసార్లు మరి అపవాది అయ్యా మరి తండ్రి ఆయా రకాలుగా మేము ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు తండ్రి కొన్నిసార్లు మరి మమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి తండ్రి. అయితే ప్రభువా ఇది వాస్తవంగా ఉండవచ్చేమో, అయితే మరి మేము నమ్ముకున్న ప్రభువు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటానని, ఆయన మాకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా మాకున్నాడు. కాబట్టి మా యొక్క ఆధారం మీ మీదే, మా నిరీక్షణ మీ మీదే ప్రభువా. మరి మీ కొరకై, మీ రాజ్యం కొరకై మేమందరూ కూడా సిద్ధపడడానికి మీరే మాకు సహాయం దయచేయండి, జ్ఞానమును దయచేయండి. మీరే చెప్పారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించు కృప, జ్ఞానము. ప్రభువా మీరే మాకు కృపనివ్వాలి, జ్ఞానం ఇవ్వాలి తండ్రి. మీ కొరకే సిద్ధపడడానికి, మెలకువగా ఉండడానికి, అతి జాగ్రత్తతో ఉండటకు నాయన ప్రభువా మీరే మాకు ఆ కృప, జ్ఞానము మా అందరికీ ఈ యొక్క ప్రతి వారం నమ్మకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో ఎవరైతే ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు జాయిన్ అవుతున్నారో తండ్రి, వారందరినీ బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ పట్ల, మీ వాక్యము పట్ల వారికి ఇచ్చిన ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో వారందరి కొరకై పేరు పేరున ప్రత్యేకమైన రీతిలో ఈ సాయంకాలం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వీరందరిలో ఇంకా ఆత్మీయమైన ఆకలి దప్పికలు పెంచమని అడుగుతున్నాను ప్రభువా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ లార్డ్, ఇంక్రీజ్ దర్ స్పిరిచువల్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ యూ, for your presence, for your word, for prayer, for fellowship with you, Lord. ప్రభువా మీతో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం కొరకైన ఆత్మీయమైన ఆకలి దప్పికలు ఇంకా పెంచండి అయ్యా, ఇంకా పెంచండి ఆయన. ప్రస్తుతం మాకున్నది సరిపోదు నాయన, ఇంకా పెంచమని అడుగుతున్నాను తండ్రి. ఒక మెట్టు నుంచి మరొక మెట్టు పైకి నాయన, కృప నుంచి కృపకు, మహిమ నుంచి అధికమైన మహిమకు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. తద్వారా మీతో మేము సహవాసంలో ఉండగా అయ్యా మరి మేము ఏది పొందుకోవాలో అది పొందుకోవడానికి, ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపడడానికి, మీరు మమ్మల్ని ఎందుకైతే సృష్టించారో ఆ ఉద్దేశాన్ని మా జీవితం ద్వారా నెరవేర్చడానికి నాయన మీరు మాకు సహాయం చేస్తారు. కాబట్టి అలాగున మా అందరికి మీరే సహాయం చేసి నడిపించమని, ఎవరైతే వారి ప్రార్థన అవసరతలు తండ్రి పంచుకుంటూ ఉన్నారో అయ్యా మరి వారి గురించి ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు ప్రభువా. వారందరి గురించి నేను ఒకసారి ప్రభువా విశ్వాసంతో అడుగుచూ ఉండగా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరే దర్శించమని, వారందరూ వారికి ఉన్నటువంటి భౌతికపరమైన అవసరాలైనా అలాగే తండ్రి ఆత్మీయపరమైన అవసరాలైనా అన్నిటినీ కూడా మీరు తీర్చే దేవుడు మీరే ఉన్నారు. కాబట్టి మీరే అయ్యా వారి ప్రతి అవసరము తీర్చి సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ వచ్చే వారం అందరూ కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గాడ్ బ్లెస్ యు.